అనుకున్నాను బై మిస్టేక్. సరే, అందరూ పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. లేదా అన్ని బ్రెయిన్ లోనే ఎక్కించుకునే వాళ్ళు, దట్ ఈస్ ఆల్సో ఫైన్. ఏకసంతాగ్రాహులు, తెలివైన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఓకే. మిగతా వాళ్ళంతా కూడా పెన్ను పేపర్ పెట్టుకొని కాస్త వీలైనంత వరకు రెడీగా ఉండండి. ఎందుకంటే కొన్ని విషయాలు అర్థం కాని ఉండొచ్చు, కొన్ని వేరే వాళ్ళ సందేహాలలోంచి నేర్చుకున్నా ఉంటాయి కదా. అందుకోసం అని చెప్పి వీలైనంత వరకు ఎప్పుడూ కూడా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకుంటే మంచిది. ఓకేనా, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వచైతన్య రూపాంత ఆద్యాం విద్యాం చ దేవం బుద్ధియానః ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః. హిందూ ధర్మం మహోన్నతమైనటువంటిది. మనం కోరుకునేది ఒక్కటే హిందూ ధర్మంలో, నా అజ్ఞానాన్ని పోగొట్టు, నా అజ్ఞానాన్ని పోగొట్టు, నా అజ్ఞానాన్ని పోగొట్టు. అజ్ఞానం అనేది ఎందుకు వచ్చింది? అజ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం అనేది ఎందుకు వచ్చింది? కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపములు పుణ్యములు మనకేం చేస్తాయంటే ఈ జన్మలో మన పరిణతిని అవి నిర్ణయిస్తాయి. కోట్ల జన్మలలో మనకు తెలిసి తెలియక ఎన్నో పాపములు ఎన్నో పుణ్యములు చేసుకుని ఉంటాం. వాటన్నిటి ద్వారా ఈ జన్మలో ఎంతో కొంత ఆధ్యాత్మిక అభిరుచి కావచ్చు, భౌతిక సుఖములు అయి ఉండవచ్చు, ఎన్నో దొరుకుతున్నాయి మనకు. లౌకికంగానే పరలౌకికంగాను కూడా మనకు కావలసినటువంటి సుఖాలన్నీ కూడా దొరుకుతున్నాయి. అయితే నిజమైనటువంటి తెలివైన వాళ్ళు అంటే ఎవరైతే కాస్త ఆలోచించగలుగుతారో వారు మాత్రం ఏం చేస్తారంటే, అసలు నేను ఎందుకు జన్మనెత్తాను, నా జన్మకు కారణం ఏమిటి, ఏదో ఒకటి సాధించవలసినదే కదా. ఎందుకంటే జీవితంలో గనక మనం ఏమీ సాధించకపోతే వేరే వాళ్ళు మనల్ని వాడుకుంటారు. మనకు జీవితంలో ఏ గోలు లేకపోతే గోల్ ఉన్నవాడు మనల్ని వాడుకుంటాడు. లక్ష్యం లేని వాళ్ళు ఏం చేస్తారు, లక్ష్యం ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తారు అంతే. కాబట్టి జీవితంలో ఏదో లక్ష్యం ఉండాలి ఖచ్చితంగా. లక్ష్యం లేకుండా జీవితాన్ని అలా వృధాగా మనము పంపించలేం. అందుకని చెప్పేసి హిందూ ధర్మం లోపల ఏంటంటే మనకు ముందుగా జీవన విధానము, తర్వాత జీవిత లక్ష్యము చెప్పారు. జీవిత విధానము అంటే ఏంటి, ఎలా బతకాలి అంటే ముందుగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నేర్చుకోవాలి. మొదటి 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నేర్చుకుంటాం. తర్వాత అర్ధకామము, అర్ధకామం అంటే డబ్బులు సంపాదిస్తాము, తర్వాత కావలసినటువంటి కోరికలని తీర్చుకుంటాము. కోరికలు అంటే ఏంటి, బంగళాలు కొనుక్కోవడము, కార్లు కొనుక్కోవడము, ఇవన్నీ కూడా ధర్మబద్ధంగా. బంగళాలు కొనుక్కోమన్నాను కదా అని విచ్చలవిడిగా జనాలని మోసాలు చేసి సంపాదించకూడదు. ఏ పని చేసినా కూడా ధర్మమే మూలము. ఎందుకంటే భగవంతుడి యొక్క స్వరూపం ధర్మం కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడు భరిస్తున్నాడు, ధర్మం అనేటటువంటిది భరిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా తప్పులు చేయకుండా, జీవితంలో ఎటువంటి తప్పు చేయకుండా మనం ముందుకెళ్తూ కోరికలు తీర్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, డబ్బు సంపాదనలో ఎటువంటి తప్పు లేదు. సరైనటువంటి పద్ధతులలో డబ్బు సంపాదించడము, సరైనటువంటి పద్ధతుల లోపల జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడము చాలా మంచిది. సరే, ఓ 25 ఏళ్ల నుంచి ఇంకో 25 ఏళ్ళు వయస్సుని కలుపుకుందాం. సుమారుగా 45-50 ఏళ్ళ వయసు వచ్చేసరికి అప్పటికి మెల్లగా జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. శరీరం లోపల కొత్త కొత్త రోగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మన శరీరంలో గాని మనస్సులో గాని అంతకు ముందు ఉన్నట్టుగా శక్తి ఉండదు. తర్వాత మన కళ్ళ ముందే మన పిల్లలందరూ ఎదిగిపోతూ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఏమైపోతుందంటే మెల్లగా 45-50 ఏళ్ళు వచ్చేసరికి మార్పులు గ్రహిస్తూ ఉంటాం. మనము పతనం అవడం అనేటటువంటిది గ్రహిస్తాం. ఇది చాలా మంది దురదృష్టవశాత్తు గుర్తించరు. ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా నేనేదో కోట్ల జన్మలు బతుకుతాను అనేటటువంటి ఉద్దేశంలోనే ఉంటారు. కానీ అయ్యో నేనేదో తప్పు చేసి ఉండవచ్చు, నేనేమన్నా తప్పు చేస్తానేమో, అయ్యో ఇప్పటికైనా మించిపోలేదు, ఏమి చేస్తే నేను నా మళ్ళీ జన్మలేనటువంటి తత్వానికి వెళ్తాను అని ఆలోచించే వాళ్ళు కొంతమంది, ఆలోచించని వాళ్ళు ఎక్కువ మంది. అంటే బుద్ధికి పని పెట్టని వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే వయసు పెరుగుతోంది కానీ బుద్ధి పెరగదు. అలా బండగా చేసే పనులు, బండగా ఏదో 5 నిమిషాలు దేవుడి కల్లా దండం పెట్టుకుని దేవుడా నా కోరికలన్నీ తీర్చు. ఎందుకు తీర్చాలి దేవుడు నా కోరికలను ఎవరు ఆలోచించరు. నేను దేవుడు నా కోరికలు తీర్చాలి అంటే నేను ఎవడో మహానుభావుని అయి ఉండాలి.
గొప్ప సాధకుణ్ణి అయి ఉండాలి. గొప్ప సాధకుణ్ణి కాకుండా నేను భగవంతుని అన్ని కోరికలు తీర్చమని అడగడంలో ఉద్దేశం ఏమిటి? కాబట్టి నా దగ్గర ఏదో తప్పు ఉండవచ్చు. నేనే ఏదో తప్పు చేసి ఉండవచ్చు. కాబట్టి ఏంటంటే అది గుర్తించరు చాలా మంది. ఎంతసేపు నేను మంచివాడిని, అవతల వాళ్ళు మంచివాళ్ళు కాదు అనేటటువంటి ఆలోచనలో కొనసాగుతూ జనాలు ఎంతసేపు కూడా సరైనటువంటి దారి లోపల వెళ్లరు. అందుకని చెప్పేసి వేదవ్యాసుడు ఏం చేశాడంటే వీరందరూ కూడా ధర్మము, అర్థము, కామం ఇక్కడ ఆగిపోతున్నారు. మోక్షం అనేటటువంటిది ఏదైతే ఉందో అంటే మన జీవిత లక్ష్యం అటువైపు ఎవరు వెళ్ళడం లేదు అన్న సత్యాన్ని ఆయన ద్వాపర యుగంలో గుర్తించారు. కలియుగంలో చాలా దురదృష్టం. ఎందుకంటే కలియుగంలో వచ్చేటటువంటి జనాలకు ఆయుష్ తక్కువ. పాపాలు ఇవన్నీ కూడా చేసుకున్నారు. పుణ్యం చేసుకునే అవకాశం లేదు. సమయం అలా సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అటువంటప్పుడు జనాల లోపల మార్పు ఎలా వస్తుంది? జనాల లోపల మార్పు రావాలి అని చెప్పేసి ఏం చేశారంటే ఆయన వేదములన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతి లోపల, ఒక సీక్వెన్స్ లోపల పెట్టి, అంటే వేద వ్యాస అంటాం కదా, వ్యాసం చేశారు ఆయన. చేసి అనేక మంది ఋషులు కనుగొన్నటువంటి వాటన్నింటినీ కూడా ఒక చక్కటి పద్ధతిలో పెట్టారు. ఆయన రాయలేదు, ఏవి ఆయన రాయలేదు. రాయకుండా వేదాలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి తన నలుగురు శిష్యుల ద్వారా వేద నాలెడ్జ్ ని అందరిలోకి పంపించారు. కాకపోతే ఆ వేదము అందరికీ అర్థం కాకపోయింది. కాకపోయేసరికి ఏమైపోయిందంటే ఆయన శిష్యులందరూ వచ్చి చెప్పారు, కలియుగంలో జనాల దగ్గర చాలా తక్కువ సమయం ఉంది. ఎవరు కూడా వేదాలని అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి ఏం చేయాలి? అంటే వేదాలన్నింటినీ కూడా కథలు అంటే జరగని కథలు ఏవో కాకమ్మ కథలు కాదు. అంతకు ముందు కల్పములలో జరిగినటువంటి మహోన్నతమైనటువంటి కథలు, రకరకాల కల్పములలో జరిగినటువంటి కథల ఆధారంగా తత్వాన్ని నువ్వు అందించాలి. తత్వము అంటే వేదములలో ఉన్నటువంటి సందేశం. మళ్ళీ ఒకసారి చెప్తే జాగ్రత్తగా వినండి. కష్టమైన జ్ఞానము వేదాలలో ఉంది. కానీ హిందూ ధర్మం ప్రకారం మనం ఆ వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని తెచ్చుకోవాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే మనకు ఆ శక్తి లేదు. అందువల్ల శక్తి లేదు, సమయం లేదు, శ్రద్ధ అసలు లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలంటే ఉన్నటువంటిది ఒకటే మార్గము. ఏమిటంటే వీరికి ఏదో ఒకటి జరిగినటువంటి అద్భుతమైనటువంటి కథలు ఏవైతే ఉన్నాయో కల్పములలో, ఆ కథల ద్వారా సందేశాన్ని అందించాలి. అంటే ఏంటి? రాముడు, మనం చెప్తాము రాముడు మంచి బాలుడు అని చెప్పాడు అంటే సరిపోదు. కానీ రాముడు ఏం చేశాడు? రోడ్డు మీద పర్సు దొరికింది, ఆయన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. పోలీస్ అతన్ని శభాష్ రాము అన్నాడు. నెక్స్ట్ డే రాము పేరు, ఫోటో ఇవన్నీ కూడా పేపర్ లో పడ్డాయి. అందరూ కూడా గొప్ప గొప్ప అంటారు. అంటే ఇది మంచితనం. అంటే ఒక కథ ద్వారా చెబితే, ఒక జరిగిన కథ ద్వారా చెబితే మనకు సందేశం చక్కగా అందుతుంది. రాము ఏం చేశాడు ఇక్కడ? మంచి పని, ధర్మబద్ధంగా ఉన్నాడు. వేరే వాళ్ళ సొమ్ము తీసుకోకుండా దాన్ని ఎవరికి అందాలో వారికి అందజేయడానికి తను ప్రయత్నం చేశాడు. సార్ పోలీసోడు అప్పుడు డబ్బు అది వదిలేయండి, అక్కడి నుంచి వదిలేయండి, ముందు రాము గురించి ఆలోచిద్దాం. ఆ విధంగా ధర్మం అంతా కూడా మనకు అద్భుతమైనటువంటి జరిగిన కథల రూపంలో ఉన్నటువంటి పురాణాల రూపంలో అందించారు ఆయన. ఆ విధంగా మనకు 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు, ఇలాగా మనకు బోలెడని 180 పురాణాలు ఉన్నాయి. ఈ 180 పురాణాల ద్వారా రకరకాల కల్పములలో జరిగినటువంటి అన్ని విషయాలను, సృష్టి ప్రారంభం, సృష్టి జరగక ముందు నుంచి మొదలెట్టి సృష్టి జరిగి ఎలా ముందుకెళ్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఒక దగ్గర పెట్టి ఆయన ఎన్నో పురాణాలను మనకు అందించారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మనకి ఇంతకు ముందు ఎన్నో రోజులుగా తెలుసుకున్నటువంటి విషయాలని మరొకసారి గుర్తు చేశాను. వీటి లోపల ఏమైంది? వేద మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి చాలా శక్తిని కలిగి ఉంటాయి. ఇప్పటి నుంచి అసలు సబ్జెక్ట్ లోకి వస్తున్నాం, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వేద మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి చాలా శక్తిని, అంటే శబ్దం యొక్క శక్తిని కలిగి ఉంటాయి. ఇంతకు ముందు మీ అందరికీ చెప్పిన విషయం మీకు అందరికీ గుర్తే ఉంటుంది. మనము మాట్లాడేది ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ ఫ్రీక్వెన్సీ అంటే ఎంత మాట్లాడుతున్నాం అని, ఆ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో 20 నుంచి 20,000 మధ్యలో ఉన్నవి మాత్రమే మనము వినగలుగుతాము. కానీ వేద మంత్రాలు 25,000, 30,000 కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఏంటి? ప్రకృతి నియమాలకు కూడా దాటి వెళ్లేంత గొప్పవి వేద మంత్రాలు. ఫ్రీక్వెన్సీలు అవి అర్థం కాని వాళ్ళు సింపుల్ గా అర్థం చేసుకోండి. ఏంటంటే వేద మంత్రాలు మహోన్నతమైనటువంటివి, వేద మంత్రాలు చాలా గొప్పవి అన్నటువంటి విషయాన్ని గుర్తించండి. అయితే ఈ మహోన్నతమైనటువంటి వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వేద మంత్రాలు మరి ఇప్పుడు అందరికీ అందుబాటులో లేవు. కానీ వేద మంత్రాలలో శబ్ద శక్తి చాలా ఉంది. సో కాబట్టి ఏం చేయాలి? కనీసము పురాణాలు చదివి, పురాణాలలో ఉన్నటువంటి పూజా విధానాలు అంటే ఉపాసనా విధానాలు, ఈ ఉపాసనా విధానాల ద్వారా ఏమవుతుంది? ఉపాసన అంటే పూజలు చేయడం, ఆసన భగవంతుడికి దగ్గరగా కూర్చొని పూజలు చేయడం. పూజలు చేయడం వల్ల ఏమవుతుంది? మనకు మనసు మెల్లమెల్లగా మారుతుంది. అయ్యో రోజు భగవంతుడిని పూజిస్తున్నానే, వీళ్ళ మీద చాడిని చెప్పకూడదు, వాళ్ళ మీద చాడిని చెప్పకూడదు, అత్తగారిని జుట్టు పట్టి కొట్టకూడదు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో, మొగుడిని మంచిగా ప్రేమగా చూసుకోవాలి, పిల్లల్ని సరే ఎలాగో ప్రేమగానే చూసుకుంటారు,
సో భర్త కూడా అంతే, నన్ను నమ్ముకున్నటువంటి భార్య పిల్లలు ఉన్నారు, నేను వీరందరికీ చక్కగా ఉండాలి. ఇటువంటివన్నీ కూడా నిత్యము కూడా మనం చేసేటటువంటి ఉపాసనా విధానాల వల్ల మన లోపల పరివర్తన రావాలి, మన లోపల చేంజ్ రావాలి. ఏమని చేంజ్ రావాలి? నేను చేస్తున్నది తప్పా ఒప్ప, ఇవన్నీ సరైనవా కాదా అనేటటువంటి మార్పు మన లోపల రావాలి. ఆ మార్పు రాకపోతే పూజలకి అర్థం ఏముంది? హడావిడిగా చేసే యాంత్రిక పూజలు, గట్టిగా చదివే పూజలు, ఇవాళ అది కూడా నేర్చుకుంటాం. ఎలా చదవాలి అనేవి కూడా నేర్చుకుంటాం. ఇవాళ మనము అత్యద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుంటాము. ఇవాళ తెలుసుకోబోయేది ఏంటంటే చండీ సప్తశతి. దీన్నే దుర్గా సప్తశతి అని కూడా అంటారు, కానీ దీని అసలు పేరు అది కాదు, శ్రీదేవి మహాత్యం అంతే. ఇది మార్కండేయ పురాణంలోంచి వచ్చినటువంటిది. పద్మకల్పంలో మార్కండేయ పురాణంలో జరిగినటువంటి కథల ఆధారంగా వేదవ్యాసుడు రాసినటువంటి మహోన్నతమైనటువంటి పురాణము మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణంలో శ్రీదేవి మహాత్యం. ఇప్పటి వరకు మనము చాలా పురాణాలను తెలుసుకున్నాం, కావ్యాలు తెలుసుకున్నాం. ఏంటేంటి తెలుసుకున్నాము? మణిద్వీపము అనేటటువంటిది దేవి భాగవతము అనే పురాణము. ఆ దేవి భాగవతం అనేటటువంటిది సారస్వత కల్పంలో జరిగింది అని తెలుసుకున్నాం. అంతకుముందు శ్రీమద్ భాగవతము అని చెప్పేసి కృష్ణుడి యొక్క భాగవతం గురించి తెలుసుకున్నాం. అదేమో శ్వేతవరాహ కల్పంలో జరిగింది అని చెప్పి తెలుసుకున్నాం. అదే విధంగా ఇప్పుడు మరొక పురాణం గురించి మాట్లాడుతున్నాము. ఇది మార్కండేయ పురాణము. ఓకే, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. ఇది మార్కండేయ పురాణంలో ఉన్నటువంటిది. దీని అసలు పేరు శ్రీదేవి మహాత్యము. మరి దీనికి చండీ సప్తశతి, దుర్గా సప్తశతి అని ఎందుకు అన్నారు? సో ఒక్కసారి ఆపుతాను. ఇప్పటి వరకు చెప్పిన వాటిలోంచి మాత్రమే ఏ అనుమానం ఉన్నా అడగండి. వేదముల గురించి తెలుసుకున్నాము, పురాణాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి చండీ సప్తశతి, దుర్గా సప్తశతి అనేటటువంటి శ్రీదేవి మహాత్యం ఏదైతే ఉందో ఇది మార్కండేయ పురాణంలోంచి వచ్చింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఇంతవరకు జరిగిన వాటిలో ఏ సందేహం ఉన్నా అడగండి ఒకసారి. ఒక 30 seconds, 1 minute, లేకపోతే ముందుకెళ్ళిపోదాం. మొహమాట పడకుండా అడగండి. వావ్, స్టూడెంట్స్ చెప్పండి. గురువు గారు, ఈ దుర్గా సప్తశతి అనేది మంత్రం తీసుకోకుండా చదవకూడదా? అది ఇంకా కాలేదు కదా, మనం అక్కడ దాకా వచ్చామా? ఇప్పటి వరకు అడిగిన దాంట్లోనే, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లోంచి అడగండి ప్రశ్నలు. ఎవరైనా సరే ఇప్పటి వరకు చెప్పినవి అర్థం కానివి అడగండి. అన్ని, మీకు ఒక్క సందేహం కూడా ఉంచని వాళ్ళ, సరేనా? మీకు అత్యద్భుతంగా ఇక మళ్ళీ జీవితంలో మీరు ఇక మళ్ళీ డౌట్ ఉండదు ఇక మీకు వీటి మీద. అంత బాగా చెప్పుకున్నాం, సరేనా? కంగారు పడకండి, అన్ని సందేహాలు వెళ్ళిపోతాయి ఇవాళ. పురాణాలన్నీ కథలని చెప్తున్నారు కదండి. జరిగిన కథలు కల్పములలో జరిగిన కథలు, ఆ కల్పంలో అవి జరిగాయి అన్నమాట. కరెక్ట్. సరిగా వినాలి, చెప్పేటప్పుడు సరిగా వినాలి. ఇది రామాయణం, భారతం, భాగవతం అవి పురాణాలు కాదమ్మా అనురాధ గారు, అవి పురాణములు కాదు, వాటిని కావ్యములు అంటారు. రామాయణ మహాభారతములను కావ్యములు అంటారు. పురాణములు అంటే స్కంద పురాణము, నారద పురాణము, లింగ పురాణము, పద్మ పురాణము, వాయు పురాణము, శ్రీమద్ భాగవతము, దేవి భాగవతము, వీటన్నిటిని కూడా పురాణాలు అంటారు. పురాణాలు వేరు, కావ్యాలు వేరు. ఓకేనా? ముందుగా మనకున్నవి చెప్పమ్మా. ఈ పురాణాలన్నీ జరిగినవే, ఆయా కల్పాలలో జరిగాయి. అన్ని ఒకే కల్పంలో జరగలేదు, ఆయా కల్పాల్లో జరిగాయి. ఇప్పుడు మన కావ్యాలు అంటున్నారు కదా, ఈ కావ్యాలంటే ఏంటండి? కావ్యాలంటే ఏంటంటే ఇప్పుడు మనకు వేదములలో ఉన్న విషయాలని కాస్త సులభంగా అర్థం చేయించడానికి కోసం అని చెప్పేసి పురాణాలు 180 పురాణాలు రాశారు. ఎన్ని రాశారమ్మా? 180. మీ దగ్గర పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. అందరూ కూడా చెప్తున్నాను, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. తర్వాత మళ్ళీ ఇటువంటివి మనకేంటంటే ఇవి ఎప్పటికీ గుర్తుంచుకునే విషయాలు. 180 పురాణాలు ఉన్నాయి. అందులో 18 మహాపురాణాలు, 18 ఉప పురాణాలు ముఖ్యమైనటువంటివి. ఈ 18 మహాపురాణాలలో వివిధ కల్పములలో జరిగిన కథలను మనకు అందజేశారు. కథ భాగం కొద్దిగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే కథ భాగం కంటే తత్వ భాగము అంటే ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. మనము నేర్చుకోవలసిన సందేశములను తత్వము అంటారు. మళ్ళొకసారి చెప్తా. తత్వము అనగా ఏమి? తత్వము అనగా కథ వెనుక ఉన్న రహస్యమునే తత్వము అంటారు. ఆ రహస్యాలన్నీ కూడా అత్యద్భుతమైనవి. ఉదాహరణకు శ్రీమద్ భాగవతం తీసుకున్నట్లయితే 18,000 శ్లోకాలుంటే అందులో కేవలం 4,000 శ్లోకాలు మాత్రమే కథల రూపంలో ఉంటాయి. మిగతా 14,000 శ్లోకాలు తత్వ రూపము, అద్భుతమైనటువంటి రహస్యాలు. సో కాబట్టి ఏంటంటే తత్వం అనేది ఇంపార్టెంట్.
ఇప్పుడు మరి ఈ పురాణాలన్నీ కూడా వచ్చిన తర్వాత కావ్యాలు ఎందుకు వచ్చాయి? కావ్యాలు ఏంటంటే ఇంకా కాస్త వర్ణన, దీన్ని కాంతా సంహిత అంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఏంటంటే చాలా అలంకారాలు చాలా అందంగా మనకు అందిస్తూ మరింత వివరణతో అందించేవి రామాయణ మహాభారతాలు. వీటిని కావ్యాలు అంటారు. 180 పురాణాలు, 2 కావ్యాలు, 4 వేదాలు. ఇది మన హిందూ ధర్మం యొక్క మూలము. తెలియని వాళ్ళు అడగండి. ఇప్పుడు కావ్యాలకి పురాణాలకి డిఫరెంట్ ఏంటండి? తేడా ఏం లేదు. పురాణాలకు పంచలక్షణం అని ఉంటుంది. ఆ లక్షణాలు ఉన్న వాటిని మాత్రమే పురాణాలు అంటారు. పురాణాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. సర్గ, ప్రతిసర్గ అంటే సృష్టి ప్రతి సృష్టి లాంటివి, తర్వాత మనువుల చరిత్రలు, తర్వాత వంశ చరిత్రలు, వాళ్ళ పేర్లు, ఇవన్నీ ఉండే వాటిని పురాణాలు అంటారు. పురాణం పంచలక్షణం అంటారు. ఆ లక్షణాలు మీకు కావ్యాలలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఈ లక్షణాలు ఖచ్చితంగా పురాణాలలో ఉండాలి. పురాణం అంటే సృష్టి ఎలా జరిగిందో చెప్పాలి. పురాణము అంటే లయం ఎలా జరుగుతుందో చెప్పాలి. పురాణము అంటే చంద్రవంశ చరిత్ర, సూర్యవంశ చరిత్ర ఉండాలి. అందుకే మీకు చాలా పురాణాలలో స్టోరీస్ సిమిలర్ గా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే అవి ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఆ కల్పంలో జరిగినటువంటి కథ. అయితే ఈ కథల మధ్యలో ఒక పురాణంలో జరిగిన వాటికి ఇంకో పురాణంలో జరిగిన వాటికి కథలలో కొంత తేడా ఉండవచ్చు, తప్పులేదు. ఎందుకంటే వేరు వేరు కల్పాలలో జరిగాయి కాబట్టి. కాబట్టి అదేం కంగారు లేదు. కానీ పురాణంలోకి ఉండవలసిన ఆ 5 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. ఉంటే మాత్రమే పురాణాలు. అయితే మనకు మహాభారతం కలుపుకుంటే మహాభారతంలో మీకు సృష్టి, ప్రళయం వీటి గురించి మధ్యలో ఎక్కడో చెప్తారు, కానీ అదే స్టార్టింగ్ పాయింట్ లాగా ఉండదు. అదే విధంగా రామాయణంలో కూడా ఈ సృష్టి, ప్రళయం వీటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రవంశం, సూర్యవంశ కథలు ఇవే ఉండవు. అందులో కేవలం సూర్యవంశ కథలే ఉంటాయి. రామాయణం అంటే సూర్యవంశ కథలు ఉంటాయి, చంద్రవంశపు కథలు ఉండవు. కాబట్టి ఏమవుతుందంటే అవి పురాణాల కిందికి రావు. పురాణాలు అంటే 5 లక్షణాలు ఉండాలి. మనువుల పేర్లు, మనువుల చరిత్రలు, సృష్టి, ప్రళయము, తర్వాత వంశ చరిత్రలు. వంశ చరిత్ర అంటే సూర్యవంశము, చంద్రవంశం, ఇవి ఉంటే పురాణములు అంటారు. కావ్యములు అంటే చాలా డీటెయిల్స్ గా, చాలా అద్భుతంగా, గొప్ప వర్ణనతోటి వేదములలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ తెలియజేస్తాయి. కాకపోతే వాటికి పురాణాలకు ఇందాక చెప్పిన ఆ 5 లక్షణాలలో తేడా ఉంటాయి. జై శ్రీకృష్ణ. సార్ ఒక్క మాట సార్ చెప్పండి. జై శ్రీకృష్ణ. ఒక్క నిమిషం, శర్మ గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి శర్మ గారు మాట్లాడుతున్నారు, ఆయన తర్వాత మాట్లాడండి. సార్ యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్పేదంతా కూడా ఇవన్నీ ఇతిహాసములు ఇలాగే జరిగినాయి. ప్లస్ కల్పములో ఒక్కొక్క దేవుడు పరబ్రహ్మ అయ్యాడు. అవును, అది మనం ఆల్రెడీ చెప్పాము. వీళ్ళకి ఇంతకు ముందు ఫస్ట్ క్లాస్ లోనే చెప్పేశాము. అవి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరు పరబ్రహ్మ అన్న విషయాన్ని మనం ఆల్రెడీ ఒకసారి చెప్పాము. అదే ఇవాళ మనకి అది సిలబస్, అవుట్ ఆఫ్ సిలబస్. ఇతిహాసములు ఇలాగే జరిగినాయి. అది అవును, కరెక్ట్. కావ్యములనే ఇతిహాసాలు అని కూడా అంటారు. ఆ పాయింట్ శర్మ గారు ఇప్పుడు చెప్తున్నారు. ఇతిహాసంలో అంటే ఇతిహాస అంటే ఇవి ఇలాగే జరిగాయి అని చెప్పి చెప్పడాన్ని ఇతిహాసాలు అంటారు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ అండి, చెప్పండి. దేవి భాగవతంలో ఒక పార్టేనండి శ్రీదేవి మహత్యం అంటే? కాదు, నేను ఇందాక చెప్పింది మీరు సరిగా వినలేదు అనుకుంటాను. ఇది మార్కండేయ పురాణం అండి. దేవి భాగవతం అనేది ఇంకొక పురాణం. ఓకేనా? ఇది మార్కండేయ పురాణం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న దాన్ని మార్కండేయ పురాణంలోని అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఓకేనా? దేవి భాగవతంలో మణిద్వీపం తెలుసుకుంటాం మనం. సరేనా? ఓకే సార్. ఇది ఏ కల్పంలో జరిగింది సార్? ఇది పద్మకల్పంలో జరిగింది. పద్మకల్పము. ఓకే, మూడు మళ్ళొకసారి చెప్తాను, వినండి. శ్రీమద్ భాగవతం కృష్ణుడి కథ జరిగినటువంటి కల్పం లోపల శ్రీకృష్ణుడు పరబ్రహ్మ. అందులోపల జరిగినటువంటిది శ్వేతవరాహ కల్పము. రెండవది ఏంటి మనకు సారస్వత కల్పము. ఇందులోపల వచ్చినటువంటిది శ్రీ దేవి భాగవతము. ఇందులోపల మొట్టమొదటి దేవుడి పేరు పరాశక్తి అంటే అమ్మవారు. మూడవది చెప్తున్నది పద్మకల్పము. పద్మకల్పం అంటే మన మార్కండేయ పురాణము. మార్కండేయ పురాణంలో మొట్టమొదటి దేవుడు విష్ణుమూర్తి. జై శ్రీకృష్ణ. ఈ శ్వేతవరాహ కల్పం మనం ఉన్న కల్పమే. ఇప్పుడు శ్వేతవరాహ కల్పం సారీ సార్, వినపడలేదు. పద్మకల్పం ఇది దేవుడేమని దేవతేమని శ్రీ విష్ణు అన్నారు సార్. అవును, ఓకే. సో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటిది మార్కండేయ పురాణ అంతర్గతంగా ఉన్న 700 శ్లోకములు. ఇంకేం ప్రశ్నలు లేకపోతే ముందుకెళ్తాను. ఇంకా అసలు మనం చండీ సప్తశతిలోకి ప్రవేశించలేదు. క్లియర్ అందరికి? వండర్ఫుల్. శ్రీనివాస్ స్టూడెంట్సా మజాకా? సో నెక్స్ట్ ఇప్పుడు మరి
పురాణాలలో ఉన్నటువంటిది ఎవరైనా చదవచ్చా? ఇప్పుడు పురాణాలు ఎవరైనా చదవచ్చు. సో ఒకసారి ఎవరైనా ఒకళ్ళు నాతో రిపీట్ చేయండి, పురాణాలు అందరూ చదవచ్చు అనండి ఒకసారి ఎవరైనా. పురాణాలు అందరూ అందరూ చదవచ్చు. మరి చండీ సప్తశతి ఎందుకు చదవాలి, ఎందుకు చదవకూడదు, అవి కూడా తెలుసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఒకసారి దాంట్లోకి వద్దాం. మనకేమవుతుందంటే కొన్ని పురాణాలలోంచి గొప్ప గొప్ప కథలు బయటకు వస్తాయి. కథలు గాని, పూజలు గాని, వ్రతాలు గాని, నోములు గాని ఇవి బయటకు వస్తాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనము కావ్యాలు తీసుకుందాం, ఇతిహాసాలు అని చెప్పబట్టి మహాభారతం తీసుకుందాం. మహాభారతం నుంచి ఏమొచ్చింది? భగవద్గీత వచ్చింది, విష్ణు సహస్రనామం వచ్చింది, శివ సహస్రనామం వచ్చింది, యయాతి చరిత్ర వచ్చింది, శకుంతల దుష్యంతుల చరిత్ర వచ్చింది, సనత్ సుజాతీయం వచ్చింది, యక్ష ప్రశ్నలు వచ్చింది, నహుష ప్రశ్నలు వచ్చింది, విదుర నీతులు వచ్చింది. ఇన్ని రకాల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడతాయి. అంటే వాటిని ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడే వాటిని ప్రకరణాలు అంటారు. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోండి. అలా అలా బండగా కూర్చొని ఏం అనుకోవద్దు నేను ఇట్లా అంటున్నందుకు, కానీ అది ఎప్పటికీ ఎక్కదు నెత్తిలోకి. పెన్ను పేపర్ లేకుండా ఒకటి అటెండ్ అవుతున్నారు అంటే అది చాలా తప్పు. సో ఇది ఏదైతే ఉందో వాటిని ప్రకరణాలు అంటారు. ఆ చిన్న చిన్న బుక్స్ ఏవైతే ఉంటాయో సింగిల్ టాపిక్ ని ఉన్నదాన్ని ప్రకరణం అంటారు. ఆ ప్రకరణ గ్రంథాలు చాలా వచ్చేసాయి. అదే విధంగా పురాణాల నుంచి రావడం అనేది గొప్ప. ఎందుకంటే కావ్యాలు, ఇతిహాసాల లోపల బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే ఇతిహాసాలని రామాయణ మహాభారతాలు ఏవైతే చెప్పుకుంటామో అందులో వందల వేల కథలు ఉంటాయి, వందల వేల కథలు. కానీ పురాణాలలోంచి బయటికి రావడం అనేటటువంటిది చాలా గొప్ప విషయము. అందుకని చెప్పేసి ఏంటంటే ఈ పురాణం లోపల వాళ్ళు ఏం చేశారంటే ఒక 550 శ్లోకాలు, ఓకే, ఎన్ని 550 శ్లోకాలు, వాటికి ఈయన బ్రహ్మ ఉవాచ, తర్వాత ఋషి ఉవాచ, మార్కండేయ ఉవాచ, ఇలాంటివన్నీ వచ్చాయి, రాజ ఉవాచ అని చెప్పి వచ్చాయి కదా. ఆ వచ్చిన వాటిని కూడా కలుపుకున్నారు అనుకోండి. అంటే ఏమవుతుందంటే జనరల్లీ దీన్ని ఒక హోమ ప్రక్రియగా మార్చేశారు వీళ్ళు. ప్రక్రియ ఏం చేస్తారు, ఇట్లా చండీ హోమంలో వేస్తారు అది. సో అలాగే ఏమవుతుందంటే అలా కలుపుకుంటే 700 అయ్యాయి. సో ఒరిజినల్ గా ఇవి సప్తశతి అంటే 700 అని మీనింగ్. 700 ఉన్నాయా అంటే 700 లేవు, సుమారుగా 550 ఉన్నాయి. అందులో ఉవాచ అంటే చెప్పడం అని చెప్పి మీనింగ్ అన్నమాట. ఈయన ఉవాచ, ఆయన ఉవాచ, శ్రీనివాస్ ఉవాచ, శర్మగారు ఉవాచ అని చెప్పినవన్నీ కూడా కలుపుకొని కొన్ని శ్లోకాలు సగం సగం డివైడ్ చేసినప్పుడు అవి ఒక్కొక్క భాగంలోకి వెళ్తాయి అన్నమాట. వాటిని కూడా కలుపుకుంటే సుమారుగా 700 అయ్యాయి. ఈ 700 కూడా అత్యద్భుతమైనటువంటి శక్తిని ఇస్తాయి అని చెప్పి తెలుసుకున్నారు. శక్తినివ్వడం అంటే ఏంటి? బాగా మంచి బలమిస్తారు, నలుగురిని కొట్టచ్చు, పట్టుకుని బాధేయచ్చు, అది కాదు. శక్తి అంటే ఏంటంటే 2-3 రకాలు. ఒకటి ఏంటంటే కోరికలు తీర్చుకోగలగడం. ఓకే, కోరికలు లేని వాళ్ళు ప్రపంచంలో ఉండరు. పూజల ద్వారా మనం భగవంతుణ్ణి కోరుకునే కోరికలు ఏవైతే ఉంటాయో అది మొదటిది. రెండవది ఏంటంటే జ్ఞానము. జ్ఞానం అంటే ఏంటంటే నేను భగవంతుడి స్వరూపము అని చెప్పి ఆలోచనలో తెలుసుకోవడం. అంటే ఒకటేమో భోగభాగ్యాల కోసము భగవంతుని పూజించడము, ఒకటి జ్ఞానము కోసము భగవంతుని పూజించడము. ఈ రెండు కూడా వాళ్ళు కనిపెట్టారు. ఏంటంటే అరే ఈ 700 శ్లోకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ 700 శ్లోకాల్లో ఈ రెండు కూడా ఏవైతే మనకు జీవితంలో అత్యంత ముఖ్యమో అవి కూడా రాబోతున్నాయి అని చెప్పి తెలుసుకున్నారు వాళ్ళు. తెలుసుకున్న తర్వాత ఏం చేశారు వాళ్ళు, 700 మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ తప్పు, ఏ దోషములు ఏమీ కూడా లేవు. గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఇవేమీ లేవు, తప్పులు దోషాలు ఏమీ లేదు. వాటిని మామూలుగా చదువుకుంటూ వెళ్తున్న వాళ్ళకి ఏ దోషం లేదు. అయితే ఇట్లా బుక్కుని ఇట్లా చేతిలో పట్టుకొని అట్లా చేయకూడదు. మంచిగా దాన్ని ఒక చక్కటి ఇది ఉంటుంది కదా, అయ్యో రామ ఏమంటారు, వ్యాసపీఠం సార్, వ్యాసపీఠంలో పెట్టుకుని చదువుకోండి, చక్కగా చదువుకోండి. 700 శ్లోకాలు మనస్ఫూర్తిగా చదువుకోండి. ఇక నెక్స్ట్ మంత్ర రూపంలో చేసే అన్ని చెప్తాను ఇవాళ, ఒక్కటి కూడా వదిలేదు లేదు. ఏమేం చేయాలనేది ప్రతి ఒక్కటి చెప్తాను, కొద్దిగా ఓపిక పట్టండి. మామూలుగా పురాణం లాగా చదువుకుంటే తప్పు లేదు, ఎందుకంటే పురాణాలు అందరి కోసం రాసినవి. పురాతనమైనటువంటికి కూడా నూతనంగా మనకు విలువలను ఇచ్చేటటువంటి వాటిని పురాణాలు అంటారు. కాబట్టి వాటిని ఎవరు చదివినా ఎలా చదివినా తప్పు లేదు, తప్పు లేదు, తప్పు లేదు, మొదటిది. ఇక రెండవది, దీనిని ఏం చేశానంటే వీళ్ళు మంత్ర రూపంలోకి కన్వర్ట్ చేశారు కొంతమంది. ఎందుకంటే ఇందులోపల ఎక్కువ శక్తి ఉంది అని చెప్పేసి కొంతమంది కనుక్కున్నారు. అప్పుడు దాన్ని ఏం చేశారంటే మంత్ర రూపం లోపల కన్వర్ట్ చేశారు. మంత్రము అంటే ఏమిటి? మంత్రము అంటే ఏంటంటే కొంతమంది ఋషులకి మైండ్ లోపల తక్కువ ఇలా బల్బు వెలిగినట్టు వెలుగుతుంది. అదే ఇది మంత్రం కదా, ఇది మననం చేస్తే మనకు శక్తి వస్తుంది. మననం అంటే రెపిటేషన్ చేస్తే శక్తి వస్తుంది.
సో మామూలుగా పురాణం లాగా పద్యాలు చదువుకుంటూ ఉచ్చారణ దోషాలు లేకుండా పేద గట్టిగా బండగొంతులు వేసుకుని చదవకుండా ప్రశాంతంగా చదువుకుని భగవంతుని మనసులో నింపుకుని మంచిగా ప్రేమగా చదివితే భగవంతుడు భావగ్రాహి అంటే మీ భావనను గుర్తిస్తాడు. ఉదాహరణకి మీరు ఇక్కడేమో నోరేమో మంత్రాలు చదువుతుంది, అదుర్సు సినిమాలో వాడు చెప్తాడు కదా, అరే నోరు మంత్రాలు చదువుతుంటే కళ్ళు ఏం చేస్తాయిరా అని. అట్లా ఉండకూడదు. నోరు మంత్రాలు చదువుతున్నప్పుడు అందులో ఉన్న భావాన్ని గుర్తిస్తూ భగవంతుడి యొక్క స్వరూపాన్ని గుర్తిస్తూ చేస్తూ ఉంటే అది చాలా ఉన్నతమైనటువంటిది. అది కూడా బండగా అరుచుకుంటూ చేయడం కంటే కూడా మనకు మాత్రమే వినిపించేంతగా చదువుకుంటూ ఆ పుస్తకాన్ని ఇలా చేతిలో పెట్టుకోకుండా ఒక చక్కటి దీంట్లోపల పెట్టుకుని ప్రశాంత చిత్తంతో చదువుకుంటూ హడావిడి లేకుండా. ఒకవేళ మధ్యలో బ్రేక్ వస్తే ఏం చేయాలి? ఒక అధ్యాయం, ఇప్పుడు ఇందు లోపల మీకు మొత్తము 13 అధ్యాయాలు ఉంటాయి. ఆ 13 అధ్యాయాలలో ఒక అధ్యాయం మధ్యలో మీరున్నారనుకోండి, ఏ ఇంటికి ఎవడో తలుపు కొట్టాడు, బెల్లు కొట్టాడు, కొరియర్ సార్ అంటాడు. ఏమిటి కొరియరు? మీరు వంటలు చేయరు కదా, ఆ వంట తీసుకునేవాడు వస్తాడు, స్విగ్గీ వాడు, ఆ వంట అది ఇస్తాడు అనమాట. ఇవ్వగానే ఆ ప్యాకెట్ తీసుకోవాలి కదా. అప్పుడు మళ్ళీ వచ్చి ఏం చేయాలంటే మళ్ళీ శుచిగా కూర్చొని, శుచిగా అంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయొద్దు. ఒకసారి స్నానంకే జనాలు నాకు ఫోన్ చేసి మరీ తిడుతున్నారు, సార్ వారం రోజుల్లో ఒక రోజు మీరు స్నానం చేయమంటున్నారు, ఎంత కష్టమవుతుంది తెలుసా మేము అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నాకు తెలుసు రోజు స్నానం చేయమంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో. సో కాబట్టి ఇది చాలా కష్టమైపోతుంది జనాలకి. అందుకని చెప్పి ఏంటంటే శుచిగా అంటే ఏం లేదు, శుభ్రంగా ఉండి ఒక చక్కటి దర్భాసనం వేసుకుని కూర్చుని చదివితే ఏ తప్పు లేదు. అయితే దీనికి మంత్రముగా మార్చిన తర్వాత మాత్రం నియమాలు ఉంటాయి. మంత్రం అంటే ఏంటి? మంత్రం అంటే చాలా ఉంటాయి, ఒక 10-15 ఉంటాయి. ఆ మంత్రములు ఏం చేస్తారంటే అద్భుతమైన శక్తిని అటం బాంబు లోపల ఎలాగైతే యాటమ్ లో పెడతారో, చిన్నగా పెడతారో, అలాగా మనకి ఏం చేస్తారంటే ఆ శక్తి మొత్తాన్ని తీసుకొచ్చి ఒక బీజం అనేటటువంటి దాంట్లో పెడతారు. బీజం అంటే విత్తనము. విత్తనం లోపల ఒక పెద్ద చెట్టు వస్తుంది, అవునా? అదే విధంగా మనకు మంత్రంలో కూడా ఒక బీజం అంటారు. అందులోపల మొత్తం శక్తి ఉంటుంది. ఆ మొత్తం శక్తికి ఔటర్ లేయర్ కవచం అని ఉంటుంది. కవచం అంటే ఇట్ విల్ ప్రొటెక్ట్ ద ఎనర్జీ. నారాయణ కవచం అందరూ విన్నారు కదా, అలా కవచం ఒకటి ఉంటుంది. ఇది కనుక్కున్నటువంటి ఋషి ఒకడు ఉంటాడు. ఈ బీజాక్షరం చదివితే దీనికి ఇంత శక్తి ఉంటుంది అని కనుక్కునేటటువంటి ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి ఒకడు ఉంటాడు. తర్వాత దీన్ని ఎంతెంత చదవాలి, ఎన్నెన్ని లైన్లు చదవాలి, ఈ బీజాక్షరాలతో కలిపినటువంటి మంత్రాలు అంటే శ్లోకాలని ఎన్ని అక్షరాలు, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, గాయత్రి ఛందస్సు, బృహతి ఛందస్సు, పంక్తి, ఉష్ణిక్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రకరకాల ఛందస్సులలో, ఛందస్సు అంటే ఎన్నెన్ని అక్షరాలకు ఒకసారి బ్రేక్ తీసుకుంటూ ఎలా చదవాలి అనేటటువంటి ఆ ట్యూన్ ని మనం ఛందస్సు అనుకోవచ్చు. ప్రస్తుతానికి తెలిసిన ఆల్రెడీ ఛందస్సువి చాలా క్లాసులు తీసుకున్నాను. కొత్తగా ఉన్న వాళ్ళు సింపుల్ గా ఛందస్సు అంటే అనుష్టుప్ ఛందస్సు 8 అక్షరాలు, త్రిష్టుప్ ఛందస్సు 11 అక్షరాలు, ఇలా గుర్తుంచుకోండి చాలు. ఈ ఛందస్సులో చదవాలి. నెక్స్ట్ ఋషి అయిపోయింది, ఛందస్సు అయిపోయింది, బీజం అయిపోయింది. కీలకము శక్తి అని 2 ఉంటాయి. కీలకము శక్తి. శక్తి అంటే ఏంటంటే ఈ మంత్రంలో ఈ బీజంలో ఉన్నటువంటి శక్తి ఎంత పెద్ద శక్తి, ఇది చిన్న శక్త పెద్ద శక్త తెలిపేదాన్ని ఆ మంత్రం యొక్క శక్తి అంటారు. ఈ మంత్రంని తాళంలాగా ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేసేదాన్ని కీలకం అంటారు. ఓపెన్ చేసేదాన్ని అన్లాక్ చేయడాన్ని కీలకం అంటారు. సో ఇంకా చాలా ఉంటాయి. ప్రస్తుతానికి ఇవి గుర్తుంచుకోండి. ఎప్పుడైతే చండీ సప్తశతిని మంత్ర రూపంలోకి మార్చేశారో ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఒక ఋషి, ఒక దేవత, ఒక ఛందస్సు, ఒక బీజము, ఒక శక్తి, ఒక కీలకము, ఇవన్నీ కూడా వస్తాయి. అవి ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు మళ్ళీ ఒకసారి మీ ప్రశ్నల కోసం ఆపుతాను. మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా ప్రశ్నలు అడగండి. ఒకసారి రిపీట్ చేయరండి, రాసుకుంటాం. మంత్రము ఇది ఇప్పటి వరకు కూడా పురాణ రూపంలో ఉంది అనుకున్నాం. మార్కండేయ పురాణ అంతర్గత 700 మంత్రాలు లేదా 700 శ్లోకాలు అన్ని. సార్ చదువుకునేటప్పుడు మొత్తం చదువుకోవాలా సార్? 13 బ్రేక్ చేసి చదవచ్చు. నేను చెప్తాను, అన్ని చెప్తాను. నేను ఒక్కటి కూడా మీకు ఒక్క డౌట్ కూడా ఉంచాను. ఇప్పటి వరకు అడిగిన దానివే డౌట్. నేను ఏదైతే చెప్పానో దాంట్లోంచి డౌట్స్ అడిగితే we will be limited to that particular thing. అదర్వైజ్ ఏమైపోతుందంటే మనం వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు చెప్పింది మనం ఏమంటున్నాము, పురాణ రూపంలో చదివినప్పుడు ఏం దోషాలు ఉండవు, మంత్ర రూపంలో చదివినప్పుడు మాత్రము ఇవన్నీ చెయ్యాలి. ఏవి? మంత్రం అనే దానికి ఒక బీజం ఉంటుంది. బీజం అంటే బీజ అక్షరాలు అది ఇది అంటారు కదా, అది. ఈ బీజ అక్షరాలకు చుట్టూగా కొన్ని వేరే అక్షరాలు అవి కూడా ఉంటాయి. అవి ఉదాహరణకి ఇప్పుడు చండీ మంత్రమే తీసుకున్నారు అనుకోండి. చండీ మంత్రాన్ని నవార్ణవ మంత్రం అంటారు. ఏమంటారు? నవార్ణవ మంత్రం. ఈ నవార్ణవ అంటే 9. ఓం ఐం హ్రీం క్లీం
చాముండయే విచ్చే అనేటటువంటిది. ఇది మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా అని దాన్ని ఉపదేశంగా తీసుకోకూడదు. నేను కేవలం సబ్జెక్ట్ కోసం చెప్పాను. నేను ఎవరికి ఉపదేశం ఇవ్వలేను, నాకు అంత శక్తి కూడా లేదు. సో కాబట్టి ఓం ఐం హ్రీం క్లీం, ఇక్కడ ఓం తీసేసి కూడా ఐం హ్రీం క్లీం చాముండయే విచ్చే అంటారు. సో మొత్తం మీద 3, 4, 5, 6, 7, 8, 9 ఓం తీసేస్తే 9 అక్షరాలు. దీన్ని నవార్ణవ మంత్రం అంటాం. ఇందులోపల చూసినట్లయితే మీకు 3 అక్షరాలే బీజాక్షరాలు, మిగతావి మామూలు అక్షరాలు. సో ఈ అక్షరాలలో అత్యద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. కానీ దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదవడానికి వీల్లేదు. ఇది చదవడం కోసం ఏం చేస్తారంటే మనకు ప్రతిదానికి కూడా ఒక ఋషి, దీన్ని దర్శించిన ఋషిని గుర్తుంచుకోవాలి. ఇది ఏ ఛందస్సులో ఉందో మనము ఆ ఛందస్సు పేరు రాయాలి. ఋషి ఛందస్సు అయిపోయాక దీన్ని ఎలా ఓపెన్ చేయాలి, కీలకం అనేది. ఇందులో ఉన్నటువంటి శక్తి అంటే ఎంత పవర్ ఉంది అని చెప్పేదాన్ని. దీన్ని ఎవరు కాపాడుతున్నారు? ఒక కవచము, ఒక విత్తనం తీసుకోండి, ఆ విత్తనం చుట్టూ ఒక కవచం తీసుకోండి. ఇందులోపల ఎంత శక్తి ఉంది అని చెప్పేదాన్ని శక్తి అంటారు. దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేదాన్ని కీలకము అంటారు. ఇదంతా దర్శించినటువంటి వాడిని ఋషి అంటారు. ఆ ఋషి మనకు అందించాడు. ఆ ఋషి ఎలా చదవాలో ఒక ఛందస్సు ఇస్తాడు. ఈ 8 అక్షరాల తర్వాత బ్రేక్ ఇవ్వాలా, 11 అక్షరాల తర్వాత బ్రేక్ ఇవ్వాలా, మీరు మణిద్వీపం గాని, లలిత సహస్రనామం గాని, విష్ణు సహస్రనామం గాని, వీటన్నిటిలో ఛందస్సులు ఉంటాయి. నారాయణీయం నేర్చుకుంటున్న వాళ్ళకైతే 28 రకాల వృత్తాలలో నేర్చుకుంటారు, అది ఇంకా టఫ్. దీన్ని ఛందస్సు అంటారు. ఓకే, అన్ని కూడా రిపీట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? రాసుకునే వాళ్ళు చెప్తారా? మంత్ర రూపంలోని చదివితే చాలా శక్తి వస్తుంది అంటారు కదండి. మరి మామూలుగా మనం చదివితే దాని వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా మనకి? ఫలితం ఉంటుంది, కానీ మంత్ర రూపంలో డెఫినెట్ గా ఎక్కువ ఉంటుంది. నియమాలు ఎక్కువ ఉంటాయి, ఫలితం ఎక్కువ ఉంటుంది. అంటే మామూలుగా చదువుకున్నా మంచిదే అంటారు. చాలా మంచిది. అది చూసే వీళ్ళందరూ ఏం చేశారంటే దీన్ని ప్రత్యేకంగా ఒక పుస్తకంలాగా తీశారు. అందరికీ అన్ని వీలవ్వవు. ఇప్పుడు అందరికీ అన్ని వీలవ్వవు కదా. ఇప్పుడు ఈ మొత్తం 13 అధ్యాయాలు చదవడానికి కుదరదు. కొంతమంది రోజు స్నానాలు చేయరు. అప్పుడు వాళ్ళ కోసం ఏంటి, సప్తశతిలోంచి 7 శ్లోకాలు మాత్రం తీసి బయటికి ఇచ్చారు. 7 శ్లోకాలు. అది కూడా ఆ 7 శ్లోకాలు అందరికీ తెలిస్తే సరే, తెలియకపోతే నేను గ్రూప్ లో పెడతాను. ఆ 7 శ్లోకాలు చదవండి రోజుకి చాలు. మంత్ర రూపంలో కాకుండా స్నానాలు చేసి కష్టమైనా సరే ఒక దగ్గర దర్భాసనం వేసుకుని తూర్పు వైపు కూర్చుని ప్రశాంతంగా మీకు ఏమైనా సంకల్పం చెప్పుకోవడం వస్తే సంకల్పం చెప్పుకోండి. లేకపోతే భగవంతుడా, ఈ నవరాత్రుల సందర్భంగా నేను పవిత్రమైనటువంటి ఈ చండీ సప్తశతిలో ఉన్నటువంటి 7 ముఖ్య శ్లోకాలు, 7 సప్తశతి అంటే 700. 700 లోపల ప్రతి 100కు ఒక శ్లోకం రిప్రజెంటేషన్ ఉంటుంది. అది చదువుకున్నా కూడా సరిపోతుంది. సార్ మాకు అట్లా కుదరదు సార్, మొత్తం 13 చాప్టర్స్ మేము చదవలేము సార్, నేను పెద్దదాన్ని. ఓకే, వెరీ గుడ్. అప్పుడు ఏం చేస్తారంటే 1, 4, 5, 11 ఈ చాప్టర్స్ చదువుకోండి. ఇవి కూడా మాకు కష్టం సార్, ఇవి చదువుకోలేము. సరే, ఒక్క 5వ చాప్టర్ ఒక్కటి చదువుకోండి చాలు. జస్ట్ చదువుకోండి, సింపుల్ గా చదువుకోండి. ఓకే, ఆపుతున్నాను, ప్రశ్నలు అడగండి. పెన్ను పేపర్ పెట్టని వాళ్ళు మళ్ళీ ఒకసారి రాసుకోండి. మణి గారు నాకు ముగ్గురు నలుగురు అడిగారు కదా. 1, 4, 5, 11 అనేటటువంటివి చాప్టర్స్. మొత్తం చదవలేని వాళ్ళు అంటే 700 శ్లోకాలు ఎవరైతే చదవడానికి బద్ధకం అనిపిస్తుందో, చదవలేరో, శక్తి లేదో, సమయం లేదో, ఓపిక లేదో, వాళ్ళు ఈ 4 అధ్యాయాలు చదివితే చాలు. రాసుకోండి, 1, 4, 5, 11. ఓకేనా? హలో, ఓకేనా? సార్ ఒక్కసారి స్లోగన్ నెంబర్ చెప్పండి సార్. అందుకే అందరు పెన్ను పేపర్ తెచ్చుకోండి. నేను ఒక 1 minute టైం ఇస్తాను అందరికి, సరేనా? ఆ 1 minute లోపల అందరూ పెన్ను పేపర్ తెచ్చుకొని కూర్చోండి. ఓకే, పెన్ను పేపర్ అంటే ఏంటంటే జనరల్ గా మీరు స్టేషనరీ షాప్, ఇంటి దగ్గర స్టేషనరీ షాప్స్ అని ఉంటాయి. ఆ స్టేషనరీ షాప్కి వెళ్ళి పెన్ను అని అడగండి, వాడు ఇస్తాడు. పేపర్ అని అడిగండి, వాడు పేపర్స్ ఇస్తాడు. అవి 2 ఈసారి నుంచి తెచ్చుకోండి, రేపటి నుంచి ప్రతిరోజు తెచ్చుకోండి. తెచ్చుకుంటే వాటికి మీరు అక్కడ ఏమవుతుందంటే రాసుకోవడానికి వీలవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే లైఫ్ టైం గుర్తుంచుకోవచ్చు. ఇంక ఇది దాన్ని రాసుకున్న వాటిని చక్కగా ఫోటో తీసి పెట్టుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, 1 minute టైం. రోజుకి ఒక అధ్యాయం చెప్పున 13 అధ్యాయాలు 13 రోజుల్లో చదువుకోవచ్చండి. రోజు మొత్తం చదవాలండి. మీకు ఓపిక లేకపోతే ఏదో ఒక అధ్యాయం తీసుకొని చదవండి. ఓకే, మీరు అలా లేదు అంటే దీన్ని 3 భాగాలు చేశారు. 3 భాగాలు, ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తర చరిత్ర అని. ఆ 3 చరిత్రలు ఒక్కొక్క చాప్టరు, 1వ చాప్టరు ఒక చరిత్ర, 2, 3, 4 అనేది 2వ మధ్యమ చరిత్ర,
తర్వాత 5 నుంచి చివరి వరకు 13 వరకు ఉన్నటువంటిది ఉత్తర చరిత్ర. ఇలా 3 భాగాల్లో కూడా మీరు చదువుకోండి. పోనీ మీకు అలా టైం లేదు అంటే నేను చెప్పినట్టుగా మొదటి రోజు ఒక చాప్టర్ ఉన్నటువంటి మొదటి చరిత్ర చదువుకోండి, రెండవ చాప్టర్ లో రెండవ చరిత్ర, 2, 3, 4, 2, 3 తర్వాత 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఏదైతే ఉందో అది ఉత్తర చరిత్ర. అది చదువుకున్నా కూడా సరిపోతుంది. ఓకేనా? ఈ కథల రూపంలోనే ఉంటాయా సార్? కథల రూపంలోనేనా మామూలుగా కాదు లేదు, అది మా సాంస్క్రిట్ అక్షరాలే ఉంటాయి. సాంస్క్రిట్ అండి. సార్ ఋషి ఏం చెప్పారు సార్? ఋషి ఏం చేస్తాడు? ఋషి అంటే దర్శిస్తాడు. ఇది మనకి ఇచ్చిన తన్ని ఋషి అంటారు. ఋషులు ఏం చేస్తారంటే వాళ్ళు ఇవన్నీ కూడా దర్శించి మనకు వీటిని అందించారన్నమాట. ఋషులు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా మనకు అందించారు. ఎందుకు అందించారు? మనకు సులభం చేయడానికి. ఇప్పుడు మనం ఇంట్లోపల ఒక మగ్గు లేదనుకోండి, మగ్గు లేకపోతే నీళ్లు తీసుకోవడం ఎంత కష్టం. ఎవడో ఒకడు మగ్గు తీసుకొచ్చి ఇచ్చాడు మనకు, అప్పుడు ఆ మగ్గు వల్ల ఉపయోగం. చిన్న మగ్గు, కానీ మగ్గు ఎంత ఉపయోగం పడుతుంది. అదే విధంగా వీళ్ళు దర్శించి దానికి కొన్ని పద్ధతులు ఇచ్చారు, వాళ్ళని ఋషులు అంటారు. ఓకేనా? క్లియర్? సార్ నెంబర్స్ చెప్పండి సార్ ఒక్కసారి. 14511. 14511 సార్? అవునమ్మా. ఓకే సార్. అంటే ఈ చాప్టర్స్ విశిష్టమైనవి అని అర్థమా సార్? విశిష్టమైనవి ఇవి. అంటే ఓపిక లేని వాళ్ళు ఈ 4 చాప్టర్స్ చదవండి, 13 చదవక్కర్లేదు. అన్ని సాంస్క్రిట్ లో ఉంటాయి కాబట్టి తప్పుపోతాయని భయం వేసిన వాళ్ళు 14511 చదవండి. ఇంకా భయపడే వాళ్ళు కనీసం 5వ అధ్యాయం ఒకటి చదవండి. ఓకేనా? బుక్ చండీ సప్తశతేనండి బుక్ నేమ్? చండీ సప్తశతి, దుర్గా సప్తశతి, దేవి సప్తశతి. అమ్మ, చండీ సప్తశతి, దుర్గా సప్తశతి, దేవి సప్తశతి అంటారు. ఇది ఈ నవరాత్రుల లోపల ఒక్కసారైనా పూర్తి చేయాలి. ఇది పడుతుంది ఎవరికి? కోరికలతో చేసే వాళ్ళకి, ఇంకొకళ్ళేమో ధ్యానం కోసం చేసే వాళ్ళకి. మనకు ప్రారంభం కూడా అలాగే జరుగుతుంది. ఒక ఋషి దగ్గరికి మేధ అని ఒక ఋషి ఉంటాడు. ఆ మేధ అనేటువంటి ఋషి దగ్గరికి వస్తారనమాట. ఒక వ్యక్తి ఏమో రాజు, మరొక వ్యక్తి ఏమో జీవితంలో అన్ని కోల్పోయినటువంటి ఒక వైశ్యుడు. వీళ్ళిద్దరూ కూడా ఒకరేమో జీవితంలో పిల్లల చేతిలో, భార్య చేతిలో, బంధువుల చేతిలో దెబ్బలు తిని ఒకరు వస్తారు, ఒకరు కోల్పోయి ఒకరు వస్తారు. ఇద్దరికి కూడా మోసం ఉంటుంది. ఈ జరిగిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో రాజు, అతడు మహానుభావుడుగా ఉంటాడు. కోరిక ఉన్నప్పటికీ అతడు ఇప్పుడు రాబోయే మనువు అత్తే. ఇప్పుడు మనం ఉన్నటువంటి మనువు పేరు వైవస్వతుడు. అతడు 8వ మనువు అన్నమాట. సో 8వ మనువుగా రాబోయే చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. ఇది చాలా వండర్ఫుల్. ఇది రెండవ వైపుడు ఎవరైతే ఉన్నాడో అతడు వెంటనే జ్ఞానం తెచ్చుకుంటాడు. సో కోరికతో చేసినా తప్పు లేదు, జ్ఞానం కోసం చేసినా కూడా తప్పు లేదు. అటువంటిది ఇది. ఎవరైతే కోరిక కోసం చేసినా కూడా నీతి నియమాలు, నిబద్ధత, శ్రద్ధ, ఆసక్తులు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు రాబోయే మనువు ఆయననే. ఇప్పుడు మనం ఉన్నటువంటి మనువు పేరేంటి చెప్పండి ఎవరైనా? వైవస్వతుడు. ఈ వచ్చే మనువు ఎవరైతే ఉన్నారో ఆ వచ్చే మనువు సావర్ణి అని కూడా అంటారు. సావర్ణము అని. ఆ సావర్ణి ఎవరు అనేది మనం తెలుసుకుంటాం ఇప్పుడు కొద్దిసేపట్లో కూడా తెలుసుకుంటాము. ఓకేనా? సో ఇదన్నమాట. అంటే ఈ రకంగా మనకేంటంటే ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సరే, ఓపిక ఉన్న వాళ్ళు 13 అధ్యాయాలు చదవండి. ఓపిక లేని వాళ్ళు 14511 ఇందులో 4 చదవండి చాలు. ఇంకా కూడా ఓపిక లేని వాళ్ళు ఒక్క 5th చాప్టర్ ఒక్కటి చదవండి చాలు ప్రతిరోజు మీకు వీలున్నప్పుడు. 13 చాప్టర్లు కూడా ఒకేసారి చదవాలా సార్? ఆ రోజు మొత్తంలో 2 parts 3 parts గా చేసుకొని చదవచ్చా? అధ్యాయం మాత్రము కంప్లీట్ చేయండి. ఏ అధ్యాయం మొదలెడితే ఆ అధ్యాయం కంప్లీట్ చేయండి. ఎందుకంటే మధ్య లోపల స్విగ్గీ డెలివరీలు అవి వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మొదటి నుంచి చదవండి. చిన్న డౌట్ సార్, మీరు 1, 4, 5, 11 చదవమన్నారు కదా, అవే ఈ వారం రోజులు చదువుకోవచ్చా సార్? చదువుకోండి. మొత్తం 13 చదివితే సరే, మీకు సమయం లేకపోతే 1, 4, 5, 11 చదవండి. ఇంకా కూడా సమయం లేకపోతే అంటే రోజు అవే చదువుకోవచ్చా సార్? రోజు అదే చదవండి. ఓపిక లేకపోతే 5వ చాప్టర్ ఒకటే, మొత్తం మిగతా అన్ని రోజులు చదవండి. ఒక్క 5వ చాప్టరే రోజులన్నీ చదవండి. ఓకేనా? ఇవి కూడా కష్టమైందండి, ఇది కూడా కష్టమైంది, అప్పుడేం చేయాలి మరి? ఇది కూడా కష్టమైంది, మరి అప్పుడేం చేయాలి? 7 శ్లోకాలు శ్లోకాలు ఉన్నాయి అన్నారు కదా సార్, ఆ 7 శ్లోకాలు చదవాలి. అది ఊరికే అడిగా, మీరు విన్నారా లేదా అని చెప్పి అడిగారు అనమాట. అంతే. మీరు వింటున్నారా లేకపోతే హ్యాపీగా ఎప్పటిలాగా మంచి నిద్రలోకి వెళ్ళిపోయారా అది తెలుసుకోవడం కోసం అడిగారు అనమాట. ఓకే, వింటున్నారు, వెరీ గుడ్. సరే, ఇంకొక విషయం ఏంటి, ఆ 7 శ్లోకాలు కూడా చదవడానికి మాకు ఓపిక లేదు. ఆ 7 శ్లోకాలు చేసుకోవడానికి కూడా మాకు ఒక్క నిమిషం. అప్పుడు ఏం చేయాలి?
సర్వమంగళ మాంగళ్యే ఒక్కటి చదువుకోండి చాలు. అదైతే అందరికీ వచ్చు కదా, సర్వమంగళ్య మాంగళ్యే శివే సర్వార్థి సాధక, తెలుసు కదా, వచ్చా లేదా? వచ్చండి. అంతే అంతే. అది గ్రూప్ లోపల పెట్టిస్తాను. ఆ ఒక్క శ్లోకమైన ప్రతిరోజు ఒక 11 సార్లు చొప్పున ఈ మిగిలిన అన్ని రోజులు ఇవాల్టితో కలుపుకొని మిగిలిన అన్ని రోజులు చదవండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఎన్ని రకాల పద్ధతులు ఇచ్చానో ఒకసారి నేనే చెప్తాను, తర్వాత మీరు ప్రశ్నలు అడగండి. ముందే హడావిడి పడి అడగద్దు ప్రశ్నలు, నేను చెప్పాక మీరు అడగండి. మొదటి పద్ధతి మంత్ర రూపంలో చాలా కాంప్లికేటెడ్. ఏదైతే నేను చెప్పానో, ఏది ముందు కవచము, ఋషి, కీలకము, బీజము, ఇవన్నీతో చేసేటటువంటిది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే 1, 4, 5 మొత్తం 13 అధ్యాయాలని చదువుకోవడం. ఓకే, మూడవ అంటే ఉత్తగా చదువుకోవడం, జస్ట్ పురాణం లాగా చదువుకోవడం. పుస్తకాన్ని ఇలా చేతిలో పెట్టుకొని గట్టిగా చదవడము హంగు కోసం చెయ్యకూడదు. అది చెయ్యకూడదని క్లియర్ గా ఇందులో చెప్పాడు, శ్రీనివాస్ చెప్పట్లేదు అది. మూడవ పద్ధతి ఏంటంటే 13 చాప్టర్స్ చదవలేని వాళ్ళు ఏం చేస్తారంటే 1, 4, 5, 11 చదువుకోండి చాలు. అది కూడా చదవలేని వాళ్ళు 5వ చాప్టర్ 1 చదవండి. అది కూడా చదవలేని వాళ్ళు 7 శ్లోకాలు నేను గ్రూప్ లో పెడతాను, అది చదువుకోండి. గీతా ప్రెస్ బుక్ ఎవరి దగ్గర ఉంటే ఆ బుక్ చూడండి. నేను ఆ బుక్ ని చక్కగా రిఫరెన్స్ కి వాడుకున్నాను. ఓకేనా? మంచి బుక్ అది. ఉన్న ఆ పుస్తకం ఉన్న వాళ్ళు కొనుక్కోండి, చీప్ ఉంటుంది మీకు, చాలా ఇన్ఎక్స్పెన్సివ్ బుక్ కొనుక్కోండి. నెక్స్ట్ ఆ 7 శ్లోకాలు కూడా చదవడానికి ఓపిక లేని వాళ్ళు సర్వమంగళ మాంగళ్యే ఈ 8-9 రోజులు చదువుకోండి. ఇప్పుడు ప్రశ్నలు అడగండి, నేను తీసుకుంటాను, తర్వాత ముందుకెళ్దాం. ఈ అధ్యాయాలు మొదలు పెట్టేటప్పుడు ముందు ఏమన్నా చదువుకోవాలండి? మామూలుగా డైరెక్ట్ గా చదువు. నేను ఒకటే మాట చెప్తున్నానమ్మా, సప్తశ్లోకి అంటారంటే ఇదే గురువు గారు. సప్తశ్లోకి అంటే 7 శ్లోకాలు. మనం చెప్తున్నది సప్తశతి, 700 శ్లోకాలు. 700 శ్లోకాలు చదవలేని వాళ్ళకి 7 శ్లోకాలు చదివితే సరిపోతుంది. ఈ 7 శ్లోకాలు అనేటటువంటిది మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. 7 శ్లోకాలు అనేటటువంటిది ఇదొక పెద్ద ఇదన్నమాట. ఏంటంటే మనకు ఇంపార్టెంట్. సప్త ఊర్ధ్వలోకాలు, సప్త అధోలోకాలు అన్నటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే భగవద్గీత కూడా 700 శ్లోకాలే. భగవద్గీతలో కూడా సప్తశ్లోకి భగవద్గీత అని ఉంటుంది. సో కాబట్టి ఆ సప్త అనేటటువంటి పదం చాలా గొప్పది కాబట్టి ఆ సప్త శ్లోకం చదివినా కూడా చాలు అనేటటువంటిది ఒక అభిప్రాయం. ఓకే, సో అది సప్తశ్లోకి. కానీ ఇది ఉన్నది సప్తశతి. శతి అంటే శతం అంటే 100, సప్తశతి అంటే 700 శ్లోకాలు. కానీ మనం చదవలసినవి 7 శ్లోకాలు సరిపోతాయి. వెరీ గుడ్. ఇక దీని ముందు ఏం చదవాలి, వెనక ఏం చదవాలి, దీని ముందు ఏం చదవాలి, వెనక ఏం చదవాలని అనురాధ గారు ప్రశ్న అడిగారు. దానికి జవాబు ఏంటంటే, మీరు సంకల్పం చెప్పుకోవాల్సి వచ్చిన వాళ్ళు సింపుల్ గా సంకల్పం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ అది చెప్పుకోండి. ఆచమనం చెయ్యండి. చేసిన తర్వాత ఆ రోజు తిథి ప్రాణాయామం చేయండి. ఆ తర్వాత తిథి అది చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఇది నేను నిత్య పారాయణం కరిష్యామహే, కరిష్యే అన్నా కూడా సరిపోతుంది అని అది చదువుకోండి. చదువుకున్న తర్వాత దండం పెట్టేసి ఊరుకోండి, సరిపోతుంది. 13 అధ్యాయాలలో ఎన్ని అధ్యాయాలు చదివితే అన్ని అధ్యాయాలే చదవండి. ఒకవేళ మీకు అలా కాదు, శ్రీనివాస్ గారు ఏదో మొదటి గ్రూపు, రెండవ గ్రూపు, మూడవ గ్రూపు అని 3 చరిత్రలు 13 అధ్యాయాలని 3 భాగాలుగా విడదీశారు. మొదటి అధ్యాయము మొదటి చరిత్ర, 2, 3, 4 అనేటటువంటిది 2వ అధ్యాయం, 5 నుంచి 13 వరకు ఉన్నటువంటిది 3వ చరిత్ర. 3 చరిత్రలు, మధ్య చరిత్ర, పూర్వ చరిత్ర, ఉత్తర చరిత్ర. పూర్వ చరిత్రలో 1 అధ్యాయం, 2, 3, 4 మధ్య చరిత్ర, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అనేవి ఏవైతే ఉన్నాయో అది దాన్ని ఉత్తర చరిత్ర అంటారు. మీ కన్వీనియన్స్ ని బట్టి ఒక చరిత్రని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. అవి కూడా అవ్వకపోతే సింపుల్ 1, 4, 5, 11 లేదా ఉత్త 5th చాప్టర్ లేదా జస్ట్ 7 శ్లోకాలు లేదా సర్వమంగళ మాంగళ్య 1 శ్లోకము. అది కూడా చేయలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః లేదా శ్రీ గౌరీ అయి నమః, శ్రీ చండీ అయి నమః ఏదనుకున్నా సరిపోతుంది. గీతా ప్రెస్ వాళ్ళది దుర్గా సప్తశ్లోకి బుక్ ఉందండి. అవునమ్మా, ఉంటుంది. చండీ సప్తశతి గురుగారు అనేది మీరు చెప్పిన సప్తశ్లోకి దుర్గా సప్తశ్లోకి ఒకటేనా? దుర్గా అన్న, చండీ అన్న, దేవి సప్తశతి అన్న అన్ని ఒకటే. దేవి సప్తశతి, సప్తశ్లోకి దుర్గా గురించి సప్తశతి, గురుగారు అడిగేది. వినండి, దేవి సప్తశతి, దుర్గా సప్తశతి, చండీ సప్తశతి 3 ఒకటే. అందులోపల మీకు గీతా ప్రెస్ లో గానీ లేక గూగుల్లో కొడితే గానీ 7 శ్లోకాలు సప్తశ్లోకి అని అంటే దొరుకుతుంది. ఆ 7 శ్లోకాలు చదవండి. నేను ఇందుకు గ్రూప్ లో పెడతాను, మీరు వదిలేసేయండి. అన్ని చాప్టర్లు కూడా వస్తున్నాయి సార్, గూగుల్ అన్ని చాప్టర్లు కూడా వస్తున్నాయి PDF. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
ముందుకెళ్ళనా? అంటే బుక్ అవైలబుల్ లేని వాళ్ళకి అంత పీడిఎఫ్ వస్తుంది. రైట్, అదొక్కసారి లింక్ పెట్టేసేయండి, ఆ పీడిఎఫ్ పెట్టండి, అది తీసుకుంటాను జనాలు. ఒకసారి లింక్ పెడితే అందరికీ కూడా ఉపయోగంగా చదవాలో ఉంటుంది. ఆడియో కూడా పెట్టండి గురువుగారు. ముందుకు ఏంటమ్మా? వెళ్ళండి సార్, చదివేది అదంతా మీరు తర్వాత ఒక్క నిమిషం లాస్ట్ ఒక్క నిమిషం చెప్పండి. ఇక్కడ ఒక్క నిమిషం. ఇంకేంటి నెక్స్ట్? ఎవరు అడిగారు ఏదో? ఓం ఎలా చదవాలో ఆడియో జ్ఞాని కూడా కదా అదండి. పెట్టండి గురువుగారు. శివవాణి గారు, తర్వాత సూర్యకళ గారు, ఒకరి తర్వాత ఒకరు అడగండి. శ్లోకి అంటే జ్ఞానినామపి చేతాంసి అని ఉన్నాయి కదండి, అవేనా? మీరు అందులోపల సప్తశ్లోకి అని కొట్టండి, అందులో ఏ వస్తే అవి చూసుకోండి, సరేనా? ఆ ప్రతి శుక్రవారం చదువుతానండి నేను, జ్ఞానినామపి చేతాంసి అని. సరేనమ్మా, మంచిది. ఆ, సరే, అదే మీకు అది అదే అంటే జనరల్ గా అది ఎట్లా స్టార్ట్ అవుతుంటే శివుడి యొక్క దీని నుంచి స్టార్ట్ అవుతుంది. దేవి త్వం భక్త సులభే సర్వ కార్య విధాయని కలౌహి కార్య సిద్ధి, అలా ఉంటుంది అది. అందులోపల మళ్ళీ దేవి వాచ, దాని నుంచి వచ్చిన తర్వాత అవి ముందు చదువుతాం, అది ముందు చదువుతాం. చదివిన తర్వాత నెక్స్ట్ అప్పుడు అది ముందు చదివిన తర్వాత దానికి ఒక చిన్న సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం చెప్పుకున్న తర్వాత అప్పుడు మీరు చెప్పినట్టుగా ఓం జ్ఞానినామపి చేతాంసి అనేది చెప్పుకుంటారు. జై శ్రీకృష్ణ. అందరూ చదవచ్చు కదండి ఈ శ్లోకాలు? అందరూ చదవచ్చు. ఓకే, ముందుకెళ్ళనా? ఇంకా ఇందాక ఇంకొకరు ప్రశ్న అడుగుతుంటే ఆపాను ఎవరినో. సూర్యకళ గారా ప్రశ్న? గురువుగారు, అదే గురువుగారు, ఎలా చదవాలో ఆడియో కూడా పెట్టండి, మళ్ళీ మేము తప్పులు ఆడియో చదువుతాము. ఇంకా ఆడియో అంత టైం లేదు నాకు. మీరు పని చేయండి, ఊరికే చదువుకోండి, ఊరికే మనసులో చదువుకోండి సరిపోతుంది. యూట్యూబ్ లో కూడా వస్తుందండి అది సేమ్ ట్యూన్ తో. యూట్యూబ్ లో ఉంటే యూట్యూబ్ లో చూసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్, దేవి భాగవతంలో ఎన్నో స్కందంలో ఉంది సార్ ఇది దుర్గా ఇది దేవి భాగవతంలో లేదు, ఇది మూడోసారి చెప్తున్నాను, ఇది దేవి భాగవతంలో లేదు, ఇది మార్కండేయ పురాణంలో ఉంది. దేవి భాగవతంలో మణిద్వీప వర్ణన దేవి భాగవతము, ఇది మార్కండేయ పురాణము, ఇది పద్మకల్పము. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. మార్కండేయ పురాణం అంతర్గతంలో శ్రీదేవి మహాత్మ్యం అని అన్నారు. అది దాన్ని పట్టుకొని అందరూ దేవి ఇంకేం ప్రశ్న లేకపోతే ఆపేసుకుందాం. ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? వండర్. దేవి మహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశత్యాలు ఉంది సార్, 13 అధ్యాయాలు, ఇదేనా సార్? అవునమ్మా, అదే. లత గారు చెప్పండి. గురుగారు, ఇందులో సిద్ధ కుంజికా స్తోత్రం అని అది కూడా ఇంకా అవన్నీ వదిలేసేయండి అమ్మా, అవన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మీ సమయాన్ని బట్టి మీకు ఎంత టైం ఉంటే అంత సిద్ధ కుంజికా చేయవచ్చు. కానీ నేను చెప్తున్నది ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలోనే చెయ్యండి. కొత్తగా అసలు ఏమి మీరు పట్టుకోకండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, సరేనా? నేను చెప్పినట్టుగా మనం చేస్తున్నది ఒకటే గుర్తుంచుకోండి, మీరు చేస్తున్నది గురువు ఉపదేశంతో మంత్ర పద్ధతిలో కాదు. మళ్ళొకసారి చెప్తా, గురువు ఉపదేశం ఇచ్చి మంత్ర పద్ధతిలో ఇచ్చినప్పుడు అది వేరే ప్రొసీజర్ ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఆ గురువు ఎప్పుడైతే ఇస్తాడో ఆ గురువు ఇచ్చిన దానికి కొద్దిగా మీకు వేరే పద్ధతులు ఉంటాయి. అందులోపల మీకు ఏముంటాయి? పవిత్రోవా అని చెప్తారు, సంకల్పం చెప్పుకుంటారు, తర్వాత పుస్తకానికి కూడా పూజ చేస్తారు. తర్వాత శాపోద్ధారం అని ఒకటి ఉంటుంది. శాపోద్ధారం అంటే కొన్ని సీక్వెన్స్ లలో కొన్ని మంత్రాలను చదువుతారు. తర్వాత ఉత్కీలచం అని అది చదువుతారు. అది అయిపోయిన తర్వాత న్యాసం చేస్తారు. అది అయిపోయిన తర్వాత కవచం చదువుతారు. అది కవచం బీజం లాగా అన్నమాట. తర్వాత అర్గలాదేవి స్తోత్రం చేస్తారు. అర్గలాదేవి స్తోత్రం చేసిన తర్వాత కీలకం చదువుతారు. కీలకం చదివిన తర్వాత 3 రహస్యాలు అని చెప్పేసి ఉంటాయి. ఈ 3 రహస్యాలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ 3 రహస్యాలు చాలా గొప్ప. ఇవన్నీ కూడా సీక్వెన్స్. ఆ 3 రహస్యాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఒకటేమో ప్రాధానిక రహస్యం అంటారు. ప్రాధానిక రహస్యం అంటే దుర్గాదేవి యొక్క సృష్టి ఎలా జరిగింది ఏంటి, ఇదంతా కూడా వేదాలలోంచి వచ్చినటువంటి పద్ధతి అన్నమాట. ఆవిడ ఉనికి అటువంటి ప్రాథమిక విషయాలన్నీ తెలిపేటటువంటి రహస్యాలు ఉంటాయి. రెండోది ఏంటంటే వైకృతిక రహస్యం అంటారు. వైకృతిక రహస్యము అంటే ఆవిడ యొక్క వివిధ స్వరూపాలు, రూపం వేరు స్వరూపం వేరు, వివిధ లక్షణాలు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. అంటే ఇది వేదంది కాదు. మొదటిది ప్రాధానిక అనేటటువంటిదేమో వేదానికి సంబంధించిన రహస్యం. రెండోది వైకృతిక రహస్యము అని చెప్పినప్పుడు ఎప్పుడైతే చెప్తామో అవి ఆవిడ యొక్క స్వరూపాల గురించి మాట్లాడతాము. మూడవ దాన్ని మూర్తి రహస్యం అంటాం. మూర్తి అన్నప్పుడు ఏదైతే ఉంటుందో అది యాక్చువల్ గా విగ్రహం బొమ్మ ఏదైతే ఉంటుందో అది ఆ మూర్తి రహస్యం. మూర్తి అంటే విగ్రహం అనుకోండి. రూపం, అమ్మవారివి వివిధ రూపాలు ఏవైతే మనం నిన్న చెప్పుకున్నామో, శైలపుత్రి, బ్రహ్మచారిణి, అవన్నీ ఏవైతే తెలుసుకున్నామో అవన్నీ రూపాలు. అలా ఒక రూపం కనిపించడం వేరు, లక్షణాలు. రూపం ముందేమో రూపం కంటే కొద్దిగా పైకి వెళ్తే లక్షణాలతో ఉన్నటువంటి వైకృతిక రహస్యం.
దానికంటే ముందు వెళ్తే వేదాలలో ఉన్నటువంటి రహస్యం దాన్ని ప్రాధానిక రహస్యం అంటారు. ఇంత పద్ధతి చేసి తర్వాత నవార్ణవ మంత్రం అని ఒకటి ఉంటుంది. ఆ నవార్ణవ మంత్రం చేస్తారు. ఏంటది నవార్ణవ మంత్రము? ఐం హ్రీం క్లీం చాముండయే విచ్చే అంటారు. ఐం హ్రీం ఇవి ఏంటంటే మీరు ఇవన్నీ చదువుతూ పోతే మీకు ఏంటంటే గురూపదేశం లేనప్పుడు తప్పులు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అవి చదవకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ తప్పు చదివిన తర్వాత ఏమవుతుందంటే అవి రివర్స్ అవుతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఈ 3 ఐం హ్రీం క్లీం అనేవి అయితే ఉన్నాయో ఆ ఐం హ్రీం క్లీం అనే దాంట్లోనే మొత్తం అమ్మవారి శక్తి వస్తుంది. మొదటిది ఏంటంటే అజ్ఞానం పోగొట్టేసి, అంటే మనకు ఉన్నటువంటి ఈ బండ తప్పు ఆలోచనలు, బండ పద్ధతులు, కొన్ని రోజులుగా కూడా శుభ్రపడినటువంటి మనస్సు, అంతఃకరణ శుద్ధి లేనటువంటి దాన్ని పోగొట్టేదాన్ని అజ్ఞానం పోగొట్టేటటువంటిది. రెండవ బీజాక్షరం యొక్క మీనింగ్ ఏంటంటే ఎప్పటికీ కూడా మనం నిత్యముక్తి అంటే ఎప్పుడు కూడా అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఇవి బంధాలు లేవు. ఆవిడకి ఎప్పుడు కూడా షీ ఈజ్ ఆల్వేస్ ఫ్రీ, లిబరేటెడ్, మోక్షాన్ని ఎప్పుడూ సాధించినటువంటిది. తర్వాత మూడవ మంత్రం యొక్క మీనింగ్ ఏంటంటే పరాత్పరుడు అంటాం. పరాత్పరుడు అంటే గొప్ప వాళ్ళలోకి గొప్పవాడు, అంటే అందరికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానము అని చెప్పి ఈ 3 బీజాక్షరాలకి అర్థం. ఇది మీకు కేవలము నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తున్నాను, మీరు చెయ్యగలి. తర్వాత విచ్చే అనేది వినలేదు మీరు. నమః విన్నారు కానీ విచ్చే ఎప్పుడు వినలేదు. వటట్ విన్నారు, నమః విన్నారు, స్వాహ విన్నారు. విచ్చే అంటే ఏంటంటే నన్ను అనుసంధానం చెయ్యి, ఈ మంత్రంతో ప్రకృతి శక్తులకు నన్ను అనుసంధానం చెయ్యి అని చెప్పి ఒక మంత్రంతో చదివి అప్పుడు మనము ముందుకు వెళ్తాము. ఇంత కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మంత్ర రూపంలో వెళ్ళాలనుకునే వారికి కేవలము నేను నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్పినటువంటిది. ఏం చేస్తున్నాము నాలెడ్జ్ లో ఇంత చెప్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఇవన్నీ తర్వాత ఇంకా కొన్ని ఉంటాయి. రాత్రి సూక్తాలు అని చెప్పేసి దాన్ని ప్రారంభిస్తారు. కొంతమంది దేవి సూక్తంతో మూర్తి చేస్తారు. మళ్ళీ ఈ రాత్రి సూక్తం లోపల ఏం ప్రయోజనాలు ఉంటాయి, దాని యొక్క ఎలా వినియోగం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడా కాంప్లికేటెడ్ కాబట్టి ప్రస్తుతానికి మీరు పట్టించుకోకపోతేనే బెటర్. ఎందుకంటే సప్తశతి చదివే ముందు వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చేయండి కదా, ఆ మంత్రాన్ని ఒక 108 సార్లు చేస్తారు. సప్తశతి చదివిన తర్వాత ఒక 108 సార్లు చేస్తారు. ఇంత సమయం మీకుందా ఒకసారి ఆలోచించండి. రాత్రి సూక్తము, నవార్ణవ మంత్రము, నవార్ణ అంటే 9 అక్షరాలు అని ఏం లేదు. షోడశి పంచదశి అంటాం కదా, తర్వాత పంచదశి కదా, 5 అక్షరాలు ఏమంటారు? శివుడిది ఏమంటారు? పంచాక్షరి, అష్టాక్షరి. అట్లా ఈ నవార్ణం అంటే 9 అక్షరాలని మీనింగ్ అనమాట. నవార్ణ అక్షరము. మళ్ళీ న్యాసం ఉంటుంది, అంగన్యాసం, కరన్యాసం అని చెప్పేసి అవన్నీ చేసి మళ్ళీ దేవి సూక్తంతో పూర్తి చేసి ఈ రహస్య త్రయం అనేవైతే చెప్పామో, రహస్య త్రయం అంటే ఏమని చెప్పాము? రహస్య త్రయం అంటే 3 రకాల రహస్యాలు అని చెప్పి చెప్పుకున్నాం. ప్రాథమిక రహస్యము, తర్వాత వైకృతిక రహస్యము, తర్వాత మూర్తి రహస్యము. ఇవన్నీ చేసేదాన్ని మంత్ర పద్ధతి అంటారు. ఇప్పుడు ఇందులోపల మంత్ర పద్ధతిలో ఎవరైనా ఉపదేశం తీసుకున్న వాళ్ళు ఉన్నారా ఒక్కసారి చెప్పండి. వాళ్ళకైతే ఇంకా ఎడిషనల్ వివరాలు ఇవ్వగలను. ఓకే, వండర్ఫుల్. సో ఎవరు మంత్రం ఉన్న వాళ్ళు మాత్రము, గురువు దగ్గర పద్ధతిలో తీసుకున్న వాళ్ళు మాత్రము మీ గురువు గారు చెప్పినట్టుగా చెయ్యండి. ఇప్పుడు నేను చెప్పినటువంటిది 100% కరెక్ట్ ప్రొసీజరు. అయినప్పటికీ కూడా ఒక గురువుకి మరొక గురువుకి తేడా ఉంటుంది. మంత్రం అంటే ఏంటి? నిన్న నేను అన్ని చెప్పాను మీకు. మంత్రము, నామము, సూక్తము ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అని చెప్పాను. నామము అంటే సింపుల్ గా పేరు చదివితే చాలు. మంత్రము అనేసరికి ఏమవుతుందంటే దానికి ఇలా పద్ధతులు ఉంటాయి. ముందు చేయవలసినవి, తర్వాత చేయవలసినవి ఉంటాయి. వీటి మధ్య లోపల మీకు ఒక ఎవరో మ్యూట్ లో లేరండి, మ్యూట్ లో పెట్టుకోండి ఫస్ట్. హరే రామా, హరే మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరో మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ లో లేరు, మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది కదా. సో కాబట్టి అలా చెయ్యాలి. మంత్రం పద్ధతిలో చెయ్యకూడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా బుక్ తీయండి, సింపుల్ గా పవిత్రోవా గాని ఇది చేసి తర్వాత మీరు వెంటనే ఉత్తిష్టంతు భూత పిశాచ అది చేసుకొని సంకల్పం చెప్పుకొని పారాయణము 1వ చాప్టర్ నుంచి 13వ చాప్టర్ వరకు మీకు ఎంతసేపు ఓపిక ఉందో అంతసేపు వీలైనంత సరిగా ఉచ్చారణ చేయండి. ఆ ఉచ్చారణ సరిగా రాదు అని మీకు అనిపిస్తే ఏదో ఒక చాప్టర్ కరెక్ట్ గా చెయ్యండి. 1, 4, 5, 11 అన్నా చెయ్యండి. లేదా ఒక్కొక్క చరిత్ర 3 భాగాలుగా చరిత్ర చెప్పాను. 1వ చరిత్ర 1వ భాగము, 2, 3, 4 అనేటువంటిది 2వ చరిత్ర, 5 నుంచి 13 వరకు ఉన్నటువంటిది 3వ చరిత్ర. ఈ 3 భాగాల్లో రోజుకొక భాగం చదివినా చాలు, రోజుకొక అధ్యాయం చదివినా చాలు. రోజుకొక అధ్యాయం అయితే 13 అధ్యాయాలకు టైం సరిపోదు కాబట్టి లేదు ఎందుకు వచ్చింది అంటే 1, 4, 5, 11
అది కూడా వద్దు అనుకుంటే 5వ చాప్టర్ ఒకటి చదవండి. అది కూడా వద్దు అనుకుంటే 7 శ్లోకాలు చదవండి. అది కూడా వద్దు అనుకుంటే సర్వమంగళ మాంగళ్య చదవండి. అది కూడా రాకపోతే శ్రీమాత్రే నమః అనుకొని రోజంతా ధ్యానం చేయండి. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు మాత్రమే అడగండి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనము నమస్తే శ్రీదేవి గారు చెప్పండి. సార్ ఇప్పుడు మీరు దుర్గా సప్తశతిలో చెప్పారు కదా, ఓం ఐం హ్రీం జీం భీంసి అది చదవకూడదని. అది ఒక సప్తశతికేనా, లేకపోతే మనం ఇప్పుడు దేవి ఖడ్గమాల వీటిలో కూడా వస్తున్నాయి కదా సార్, వాటిలో కూడా మంత్ర రూపంలో చూడండి. దేవి ఖడ్గమాల అనేటటువంటిది ఏదైతే ఉందో, దేవి ఖడ్గమాల తర్వాత ఇది, వీటిని మూల మంత్రాలు అంట. మూల మంత్రం అంటే ఏంటి ఒకసారి అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్ర రూపంలో ఉన్నటువంటిది గురువు ద్వారా చేయవచ్చు. మామూలు చదవాలని చదవచ్చు. మామూలుగా ఓం వచ్చినా కూడా చదవచ్చు. ఎప్పుడైతే దాన్ని మంత్ర రూపంలో చేస్తామో, మంత్రం అంటే ఏంటి, రిపిటేషన్. ఒక ఉపదేశ మంత్రం ఉంటుంది, ఇందులో నవార్ణవ మంత్రం ఉంది. అలాగే మీకు కూడా మీ గురువు గారు ఏదన్నా మీకు పంచదశి గాని షోడశి గాని ఇస్తే అప్పుడు మీరు దాన్ని మామూలుగా ఉత్తగా చదువుకుంటే చదువుకోవచ్చు. చండి తప్పేమీ లేదు. చండి చదువుకోవచ్చు, లలిత కూడా చదువుకోవచ్చు, ఏమి తప్పు లేదు. కానీ ఈ పర్టికులర్ బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రాన్ని ఎవరైనా మీకు ఇస్తే దాన్ని మాత్రము పూర్వ ఉత్తర ప్రక్రియ ద్వారా మాత్రమే చెయ్యాలి. అది దేనికైనా, ఈవెన్ ఓం నమ శివాయ చెప్పినా సరే మీకు ఎవరైనా ఉపదేశిస్తే వాళ్ళు పూర్వ ఉత్తర ముద్రల ద్వారా, పూర్వ ఉత్తర ప్రక్రియల ద్వారా మాత్రమే చెయ్యాలి. మామూలుగా చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకొక ప్రశ్న తీసుకుంటాను. మాది శ్రీకూర్మం సార్. అయితే ఇక్కడ ధనుర్మాసంలో తిరుపావై పాసురాలు చదివేటప్పుడు నేను ఆల్రెడీ వైజాగ్, అంటే నా వైజాగ్ ప్రాపర్ అమ్మ వాళ్ళది, వైజాగ్ నుండి వచ్చినాక తిరుపావై పాసురాలు నేను గురు పరంపర కాదు ఏమి తీసుకోలేదు సార్. అక్కడ గుడిలోను చదువుతుంటూ నేర్చుకుని అలా చదివిస్తాను సార్. ఇక్కడ కూడా అలాగే చదివాను. అయితే ఇక్కడ పంతులు గారు ఏమన్నారంటే, అమ్మ గురు పరంపర తీసుకుంటే మీరు చదువుకుంటున్నారు కదా, కాబట్టి మీరు అలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అవ్వలేదు సార్. మీరు గురు పరంపర ద్వారా దొరకకపోతే వదిలేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చదవండి. ఇంకెవరైనా గురువు దొరికి, మీ గురించి తెలిసిన గురువు దొరుకుతాయి. గురువు అంటే మనల్ని మోసగించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఎవరి చేతిలోనూ మోసపోకుండా మీరు వీలైనంత వరకు కాస్త ఓకే. జై శ్రీకృష్ణ. ఎక్కువ మనం చెప్పని విషయాలు ఎక్కువ చదవకపోవడం అనుకోవడం బెటర్. ఇంకా అందరివి చేతులు లేపిన వాళ్ళందరివి చేతిలో దింపేశాను. అన్మ్యూట్ చేశారు. ఇప్పటికి చెప్పమ్మా. ఓకే, క్లియర్. క్లుప్తంగా మళ్ళీ ఒకసారి ఏం నేర్చుకున్నామో చెప్పి ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకున్నాము? సారీ, చాలా సార్లు చెప్పారు సార్, ముందుకెళ్ళండి సార్. సరే, అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చెప్తున్నాము? ఈ ఉపోద్ఘాతం గురించి మనం మళ్ళొకసారి చెప్తాము. ఏంటంటే ఇది మార్కండేయ ప్రాణం లోపల ఉన్నది. ఇది ఏంటంటే మనకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. అంటే ఎవరైతే ఆ మామూలు అంటే కోరికల ప్రకారం వెళ్తారో వాళ్ళకే ఎంతో ఫలితం ఇచ్చినప్పుడు, జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి మరింత ఫలితం ఇస్తుందని. ఇందులో ఇద్దరి కథ ఉంటుందని, ఆ ఇద్దరి కథలో ఒకడేమో మహానుభావుడైనటువంటి మనువుగా పుట్టపోతున్నాడని, మరొకడేమో మహానుభావుడుగా ఆ రోజుల్లోనే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోయాడు. సో కాబట్టి ఏంటంటే ఈ రకంగా ఇది చాలా గొప్పది. అంటే ఇది చాలా గొప్పది అని చెప్పేసి కాకుండా దీన్ని మంత్రంగా కూడా మార్చేశారు. పురాణం మామూలుగా చదువుకోవచ్చు, కానీ దీన్ని అనుకోకుండా మంత్రంగా మార్చడం అంటూ జరిగింది. అయితే మరి ఎలా చదవాలి అనే దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఎలా చదవాలి అనే దాన్ని చెప్పుకున్నాం. అలా కాకుండా ఈ చరిత్ర త్రయాలు అంటే ఏవైతే 3 చరిత్రలు మనం చదవలేకపోతే కనీసం ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క అక్షరం చదువుకున్నప్పటికీ కూడా చాలు. అంటే ఒక అక్షరం చదివితే మాకేమైనా ఫలితం వస్తుందా? వస్తుంది. ఒక చిన్న కథ కూడా దానికి ఇస్తారనమాట. ఒక ఊర్లో రాజు ఉండేవాడు, ఆయనకి 2 భార్యలు ఉండేవాళ్ళు, ఆయనకి 2 కొడుకులు ఉండేవాళ్ళు. ఆ 2 భార్యలో ఏమవుతుందంటే, ఒక రాజుగారు చనిపోయిన తర్వాత ఈ రాణి కొడుకు రావాలా, ఆ రాణి కొడుకు రాజ్యం ఎక్క అనే దగ్గర గొడవలు వస్తాయి. గొడవలు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒకరు పై చెయ్యి ఉంటుంది, దాంతో మిగతా వాళ్ళు అడవిలోకి పారిపోతారు. పారిపోయిన తర్వాత అడవిలోకి తల్లితో వెళ్ళిపోయిన తర్వాత సుదర్శన్ అన్నమాట అతని పేరు. మీకు కావాలనే పేర్లు చెప్పట్లేదు, కన్ఫ్యూజ్ అవుతారని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, అతడు అక్కడ ఎవరో అతన్ని భయపెట్టడానికి క్లిప్ 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 అని ఇలా ఎలా అంటారు, అందులోంచి క్లీ అనే అక్షరాన్ని తీసుకుంటాడు. అది
క్లీ అనేటరికి ఏమైపోతుంది ఈ అది అప్పుడు ఏమైపోతుందంటే ఆ బీజాక్షరాన్ని అతను చదవడం వల్ల ఏమైపోతుందంటే తర్వాత గ్రాడ్యువల్ గా కూడా అతడు చాలా ఎదుగుతాడు. ఎదగడం వల్ల ఏమైతుందంటే అతడు గురువు గారి దగ్గర మిగతావన్నీ నేర్చుకున్నప్పటికీ కూడా ఈ చిన్నప్పటి నుంచి క్లీ ఒక్క అక్షరం చదివినందుకే అతనికి మహోన్నతమైనటువంటి ఇది వచ్చింది. ఎందుకంటే శ్రద్ధ ఆసక్తులు ఉన్నాయి అతనికి. తర్వాత తను దెబ్బతిన్నాను అనేటటువంటి భావన చాలా ఉంది. ఈ భావన వల్ల అతడు దాన్ని శ్రద్ధాసక్తులతో చేయడం వల్ల ఏమవుతుందంటే చివరికి అతను చాలా తొందరగా తన రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు, విద్యని అద్భుతంగా చేసుకోగలుగుతాడు. సో ఆ విధంగా అమ్మవారు ప్రత్యక్షమైందంటే దేవుడు వచ్చి ఇలా కనిపించి వత్సా లే అని అన్నాడు. మన లోపలే జాగృతం అవుతాడు భగవంతుడు. మన లోపలే జాగృతమై మనకే ఆ శక్తులన్నీ కూడా వస్తాయి. ఈ విధంగా ఆనందంగా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది, అనేక నియమాలు, మంత్ర జపాలు, విధి విధానాలు ఇవన్నీ వాటిని ఎక్కువ పట్టించుకుని అసలు భక్తిని వదిలేస్తామా అనేది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కథ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు కథను అసలు విషయాలను ఎప్పుడు కూడా వదలవద్దు. సో ఎంతసేపు కూడా నిరంతరము కూడా అతను చదువుతూ జగన్మాత యొక్క దయకు ఉన్నాడు. అంటే భక్తి ఇంపార్టెంట్. భక్తి లేకుండా మిగతావన్నీ కూడా ఏదో చేయిస్తూ అడ్డగోలుగా చేస్తూ హంగులు ఆర్భాటాలుగా చేయకూడదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. కోరికతో ఉన్నప్పుడు మరి కాస్త శ్రద్ధగా చేయాలి. కోరిక లేనప్పుడు ఎలా కొంత అటు ఇటు తప్పులున్నా కూడా పర్వాలేదు. కోరికలు ఉన్నప్పుడు ఏంటంటే కాస్త జాగ్రత్తగా మరింత శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇందులోనే మనం ఇంకో కథ కూడా ఏం తెలుసుకున్నాము, ఈ కథ లోపల వైశ్యుడు ఒకడు ఉంటాడని చెప్పి. ఆ వైశ్యుడు ఏంటంటే ఇంట్లో భార్య పిల్లలు వీళ్ళందరూ ఇంట్లో చెల్లగొడతారు. వెళ్ళగొట్టిన తర్వాత పాపం ఏమవుతుంది, ఏం చేయాలో తెలియక బయటికి వచ్చి అప్పుడు అమ్మవారి సాధన ఏదైతే మనం మొత్తం ఈ 1 వీక్ నేర్చుకుంటామో ఆ సాధన అంతా చేసిన తర్వాత అతను ఏంటంటే ఇంక ఈ రాజును చూస్తాడు. రాజేమో రాజ్యం కావాలి, నేను ఓడిపోయాను రాజ్యం అని చెప్పి రాజు బాధపడుతున్నాడు. ఇతడేమో నా వైఫ్ పిల్లలు చేశారు, ఇక నాకు జీవితంలో ఏది వద్దు అని చెప్పి ఇతను అన్నాడు. తీరా చూస్తే ఏమవుతుంది, ఏది కావాలనుకున్నారో అది దొరుకుతుంది వాళ్ళిద్దరికి. ఈయనకేమో రాజ్యం దొరుకుతుంది, ఆయనకేమో మోక్షం దొరుకుతుంది. అంటే ఏంటంటే భగవంతుడి విషయంలో అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ దేవి మహాత్యం లాంటివి ఏవైతే చదువుకుంటున్నామో దీని ప్రకారం ఏంటంటే కోరికలు ఉన్నప్పటికీ కూడా శ్రద్ధగా చేస్తే చాలు. కోరికలు ఉన్నాయి శ్రద్ధగా చెయ్యము అంటే ప్రాబ్లం వస్తుంది. అందుకే నేనేమంటున్నానంటే ఉత్త సర్వమంగళ మాంగళ్యే చదువుకోండి. రోజు మొత్తము ప్రశాంత చిత్తులై శుభ్రంగా రోజు స్నానం చేయండి. రోజు స్నానం చేసి ప్రశాంతంగా ఒక దర్భాసనం, మీరు ఇక్కడ పూజా స్టోర్స్ లోకి వెళ్తే దర్భాసనం అని అంటారు. నా పేరుంది కదా దర్భ, అదనమాట దర్భ ఆసనము. శ్రీనివాస్ దర్భ కదా నా పేరు. ఆ దర్భ అనే పేరు మీద ఆసనాలు ఉంటాయి. నేను తయారు చేయలే, నేను ఆ పేరు పెట్టుకున్నాను, మా నాన్నగారు పెట్టారు, మా వంశం. దర్భ ఆసనాలనండి. అది వేసుకుని చక్కగా కూర్చోండి, ప్రశాంత చిత్తులై కూర్చోండి. సోఫాలో కూర్చుంటే పర్వాలేదా, ఏం పర్వాలేదు. ఆ సోఫా మీద అన్నం తినని సోఫా అయితే ఏం పర్వాలేదు. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే భగవంతుడి యొక్క సేవ లోపల మనం ముందుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. శ్రద్ధ తప్ప మరేది కాదు. కాబట్టి సప్తశ్లోకి చేయగలిగే వాళ్ళు సప్తశ్లోకి చేయండి, సప్తశ్లోకి చేయలేని వాళ్ళు ఏమీ పర్వాలేదు. కానీ దీనికి కావాల్సిందల్లా ఏంటంటే ముందు అడ్డదిడ్డంగా చదవకుండా, వాడు క్లియర్ గా చెప్తారు పుస్తకాన్ని ఇలా పైకి లేపి చదవకూడదు. తర్వాత 1000 శ్లోకాల కంటే ఎక్కువ ఉన్నప్పుడు జనరల్ గా చూసి చదవాలి అని చెప్పి చెప్తారు. 1000 శ్లోకాల కంటే తక్కువ ఉన్నా కూడా మనకు వచ్చే వరకు కూడా చూసి చదవడంలో తప్పు లేదు. అయితే పుస్తకాన్ని పైకి లేపి చదవడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో ఇటువంటివి అవి అలా చేయకూడదు అంటాడు. తర్వాత ఉచ్చ స్వరంలో గట్టిగా అరుపులు కేకలు చెయ్యకూడదు అని చెప్పేసి ఒక మాట చెప్తారు. అంటే గట్టిగా మనం చదువుతూ అందరికి వినిపించేలాగా, అందరి దగ్గర గొప్పగా చేసేలాగా అలా ఎప్పుడు కూడా చేయకూడదు. మంద స్వరంతో చదవాలి, శ్రావ్యంగా, వీలైనంత శ్రావ్యంగా. అందరి గొంతులు ఏమీ శ్రావ్యంగా ఉండవు. కాబట్టి ఏంటంటే ఎంత మనకు వీలైనంత శ్రావ్యంగా మనం చదువుకుంటే చాలు. అలా చదువుకున్నట్లయితే ఇందులో అద్భుతమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇన్ని విషయాలు మనం ఇందులోపల నేర్చుకున్నాం అనమాట. అయితే మళ్ళీ చెప్పినట్టు ఏంటంటే ఇందులోపల 700 శ్లోకాలు లేవు. మొదటగా 550 శ్లోకాలే ఉన్నాయి. కాకపోతే ఋషిరు ఉవాచ, మార్కండేయ ఉవాచ, రాజు ఉవాచ అంటే చెప్పారు అని చెప్పి అవన్నీ కూడా కలుపుకొని 700 శ్లోకాలుగా శ్లోకాలు అంటారు, మంత్రాలను కూడా అనవచ్చు వీటిని. అలా చేశారు. అయితే మరి లలితా సహస్రనామం పాపులర్ కదా, ఇదెందుకు చదవాలి అని ఎవరికైనా క్వశ్చన్ అడగలేదు ఎవరు, నేను జవాబు చెప్తాను. లలితా సహస్రనామం సౌత్ ఇండియన్స్ చేస్తారు, కానీ ఇండియా మొత్తం లోపల కూడా పాపులర్ ఇదొకటి. అంటే ఒక పురాణంలో ఉన్న ఒక ఐటమ్ ఇంత పాపులర్ ఉండడం అనేటటువంటిది ఇదొక్కటే అన్నమాట. అంటే ఇంత పాపులర్ గా ఒక పురాణం ఎప్పుడు కూడా జరగదు. అందులోపల నుంచి ఒక ప్రత్యేక సాంప్రదాయం, మీరు నార్త్ ఇండియాకి వెళ్ళినా కూడా ఇది చండీ హోమాలు చేస్తుంటారు కదా, చండీ హోమాలలో చేస్తూ ఉంటారు. ఇది మీరు వెళ్ళి చూడండి, చండీ హోమాలలో
మీకు ఖచ్చితంగా సప్తశతి చదివి తీరుతారు. అది కాక కోరికలు ఉన్న వాళ్ళు చండీ యాగాలు చేస్తే, ఎవరైనా చూడలేదా చండీ యాగాలు? ఒక్క నిమిషం ఎవరైనా మాట్లాడండి. కామ్గా అంటే నిద్రలోకి వెళ్ళిపోతారు నా స్టూడెంట్స్. జరుగుతున్నాయి సార్, టెంపుల్స్ లో జరుగుతున్నాయి కానీ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి. చూసాను సార్, లో చేయించుకున్నామండి. సార్ చండీ హోమంలో నేను పార్టిసిపేట్ చేశాను సార్. ఎస్ కరెక్ట్ రైట్. సో అది చాలా గొప్పదన్నమాట. అంటే ఈ చండీ సప్తశతి లోపల ఉపాసన ఉంది, జ్ఞానం ఉంది. అంటే కోరికలు తీరుతాయి, జ్ఞానం కూడా వస్తుంది, వినియోగము ఉంది, ప్రయోజనము ఉంది. సో ఇంత గొప్పదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఏంటంటే దీన్ని దేవి సప్తశతి అనొచ్చు, చండీ సప్తశతి అనొచ్చు, దుర్గా సప్తశతి అనొచ్చు. ఇవంతా కూడా మనకు ఒరిజినల్ గా చెప్పినప్పుడు సప్తశతి అని శ్రీదేవి మహాత్యం అని చెప్పి అనేవాళ్ళు. అయితే తర్వాత ఏమైందంటే ఇదే పురాణంలో ఇంకో 200 శ్లోకాలు బాగున్నాయని కొంతమంది ఫైండ్ అవుట్ చేశారు. ఆ ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే అదే ఆ 200 కూడా దీంట్లో కలుపుతామని చెప్పేసి 900 చేశారు. అయితే నాకు తెలియదు అది ఎందుకు పాపులర్ కాలేదో నాకు తెలియదు, కానీ 900 శ్లోకాలు మాత్రం ఉన్నాయని తెలుసు. అయితే ఇప్పటి వరకు నేను ఎవరు 900 చదవడం చూడలేదు. ఇది నాకు ఒక 6-7 years బ్యాక్ తెలుసుకున్న విషయం అన్నమాట. అప్పుడు తెలిసింది ఏంటంటే 900 శ్లోకాలు కూడా ఇదే పురాణంలోంచి, అంటే కొన్ని పురాణాలలో అత్యద్భుతమైన విషయాలు ఉంటాయి అని చెప్పి తెలియడానికి ఇది ఒకటి అన్నమాట. సో దీన్ని అందుకోసమనే వాళ్ళు ఏం చేశారు, కవచం పెట్టి, అర్గలం అంటే బీజం పెట్టి, కీలకం పెట్టి, 3 రహస్యాలు పెట్టి షడంగ పూజ అంటారు దాన్ని. ఆ 6 పద్ధతులలో ఈ 6 కలిపి చేయడం అనేటటువంటి మాటలు కాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయాలను వాళ్ళు ఇందులోపల పెట్టి మనకు ప్రారంభించారు. అయితే ఒక 5 నిమిషాలు అందరికి టైం ఉందంటే కొద్దిగా ఫస్ట్ చాప్టర్ లో కొద్దిగా ఒక అక్షరం ముందుకు 10 అక్షరాల ముందుకు వెళ్దామా సార్? మనసులో అయినా చదువుకోవచ్చు కదా? మనసులో చదువుకోవచ్చు, బట్ మనసులో చదువుకోవచ్చు. వీలైతే మందస్వరంతో చదవమని నియమాలలో ఉంది. అంటే మనకు వినిపించేదాకా మనకి వినపడేలా చాలా మంచిది సార్, చాలా మంచిది. రిపీట్ అవుతుంది మనసులోనే. కరెక్ట్. అది సార్ యాక్చువల్లీ అది బయటికి చదవాలనే కోరిక పుడుతుంది సార్. మనసులోనైతే మళ్ళీ ఇది ఉండదు, బయట చెప్తే అదొక ఆనందంగా ఉంటుంది, అలా అనిపిస్తుంది సార్. కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఎవరికి ప్రశ్నలు లేకపోతే ఒక 2 నిమిషాలు ప్రశ్నలు ఉంటే తీసుకుంటాను, లేకపోతే ఇవాళ కొద్దిసేపు అయినా ప్రారంభించుకుందాం. ఇది మొత్తం కూడా మనము వచ్చే సోమవారం లోపల కంప్లీట్. పండుగ ఎప్పుడైంది? సెకండ్ అయిందా? సెకండ్ కదా. మనము సండే మండే లోపల కంప్లీట్ అయిపోతుంది, మనకి ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. రోజుకు అరగంట చెప్పుకున్నా చాలు, కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇవాళ ఫస్ట్ డే కాబట్టి ముందు మీ సందేహాల కోసం ఎక్కువ సమయం పెట్టండి. ఇంకొక 2 నిమిషాలు సందేహాలు తీసుకుని 5 నిమిషాలు, ఇంకా 5-10 నిమిషాలు పడుతుంది, ఉండండి, వెళ్ళిపోకండి. ప్రారంభించండి గురుగారు. ఇంట్లో చేయొచ్చు. ఒక్క నిమిషం, మా ప్రశ్నలు ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడండి. చెప్పండి. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో చేయొచ్చు, తప్పులేదు. ఆలయంలో చేయొచ్చు, తప్పులేదు. నది దగ్గర చేయొచ్చు, తప్పులేదు. అరణ్యానికి వెళ్ళి చేయవచ్చు, తప్పులేదు. కోనేరు దగ్గరికి వెళ్ళి చేయొచ్చు, తప్పులేదు. గురుగారు ఇందాక టాపిక్ మీద డౌట్ గురుగారు. ఇప్పుడు ఈ టాపిక్ మీదనే అడగండి, వేరే టాపిక్ కాదు, ఈ టాపిక్ మీదనే అడగండి. 11 days సూతకాలు అలాంటి టైంలో చేయొచ్చా సార్? చేయకూడదు. అది అయిపోయిన తర్వాత 3 days టైం ఉంటే ఆ 3 days లో చేసుకోవచ్చు. లలిత చదువుకోవచ్చండి? లలిత చదువుకోవచ్చు. లలిత ఎందుకు పాపులర్ నేను చెప్తున్నా కదా, లలిత అనేది సౌత్ ఇండియన్స్ చేసేది అత్యద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. లలిత చేసుకోవచ్చు. తర్వాత అది దాన్ని ఏమంటారు, అబ్బా ఇందాక చెప్పుకున్నాము, ఖడ్గమాల కూడా చేసుకోవచ్చు. ఎస్, జై శ్రీకృష్ణ. కానీ అన్ని ఆల్ ఇండియా లెవెల్లో మాత్రం చేస్తున్నారు సార్. నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తున్నారు కదా. సౌత్ ఇండియన్స్ కూడా చాలా చేస్తారు. అది గీత గారు అడగండి. గీత గారు అడగండి ప్రశ్న. సార్ ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఎక్కువ చేస్తున్నారు సార్. ఢిల్లీలో దుర్గా సప్తశతి, ఈవెన్ చిన్మయ మిషన్ లో కూడా చేస్తున్నారు. ఇది వెరీ పాపులర్, అన్డౌటెడ్లీ ఇది వెరీ పాపులర్, సింపుల్ కూడా. ఇప్పుడు నేను ఎన్ని రకాల పద్ధతులు చెప్పాను చెప్పండి. కాబట్టి ఏదో ఒక పద్ధతి లోపల చేయడంలో ఏమీ తప్పులేదు, చాలా సులభం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను చాలా మందిని అన్మ్యూట్ చేశాను, ఇంకా కూడా 3 ఉంటే వాళ్ళని కూడా అన్మ్యూట్ చేశాను. ఇప్పుడు అన్మ్యూట్ చేసిన వాళ్ళు అడగండి, ప్రశ్నలు అడగని వాళ్ళు దయచేసి అడిగిన వాళ్ళు కాకుండా అడగని వాళ్ళకి టైం ఇవ్వండి. తర్వాత ఒక 5 నిమిషాలు మనము కొత్త విషయాలు చెప్పుకుందాం వాళ్ళ ప్రశ్నలు అయిపోయాక. జై శ్రీకృష్ణ గురువు గారు. సూక్తం అంటే ఏంటో చెప్పండి గురువు గారు. సా ఉక్తము. సూక్తము అంటే సా ప్లస్ ఉక్తము. సూక్తము అంటే మంచిగా చెప్పబడినది అని. వేదాలలో ఉన్న వాటన్నింటినీ కూడా సూక్తములని అంటారు. ఒక సూక్తంలో మీకు 10, 20, 30 మంత్రాలు ఎన్నైనా ఉండవచ్చు. మంత్రము అంటే 4 పాదాలు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మంత్రము అంటాము, లేదా శ్లోకము అంటాము.
అయితే వేదాలలో అన్నింటినీ కూడా శ్లోకము అనకుండా మంత్రం అంటాము. పురాణాలలో కూడా కొన్ని ముఖ్యమైన పురాణాలలో శ్లోకాలు అనకుండా మంత్రాలు అంటారు. ఓకే, సూక్తము అనే దాంట్లోపల ఎన్నో రకాల మంత్రాలను కలుపుకుంటే దాన్ని స ఉక్తము, మంచిగా చెప్పబడినది. జై శ్రీకృష్ణ. గురువు గారు, రాధాదేవి గారు అడగండి. ఖడ్గమాల గురుముఖంగా నేర్చుకునే చదవాలి అంటున్నారండి, కరెక్ట్? వీలైనంత వరకు గురుముఖంగా నేర్చుకుని చదవండి, లేకపోతే లలిత సహస్రనామం చదవండి, సరిపోతుంది. లేదు అది కూడా ఇది కూడా కాదు అంటే సర్వమంగళ మాంగళ్యే చేయండి. అంటే గురుముఖంగా నేర్చుకోలేదండి, యూట్యూబ్ బట్టి నేర్చుకున్నాను నేను. జనరల్ గా ఏమవుతుందంటే తప్పులు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి గురుముఖంగా అని అంటారు. లేకపోతే మీరు మామూలుగా పారాయణగా చేస్తే తప్పు లేదు, కానీ మంత్ర రూపంలో చేసినప్పుడు నియమాలు ఉంటాయి. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మామూలుగా చదివితే దేనికి తప్పు లేదు. మంత్రం పద్ధతిలో చేసినప్పుడు మాత్రం కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, సాంప్రదాయంలను పాటించాలి. పాటించకపోతే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తాం మనము, వెళ్ళరా సులువైన దారిలోరా, అంతే. సింపుల్ దారి అందులోకి వెళ్ళిపోయి మనకు కానిది కష్టమైన వాటిని చేసే బదులు మనకు అవుతుంది అంటే చెయ్యొచ్చు. ఇప్పుడు శ్రద్ధ ఉంది, నేను నేర్చుకోవాలి, గురువు దగ్గర కూర్చుంటాను, చేస్తాను, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. అదర్వైజ్ డూ ఇట్ ఇన్ ఎ సింపులర్ వే. మరి గురువు గారు ఆన్లైన్ లో నేర్చుకుంటున్నాం, అది పర్వాలేదా గురుగారు? అంటే నేను అదే చెప్తున్నానమ్మా, మీ గురించి తెలిసిన అంటే ఉచ్చారణ గురించి పర్వాలేదు, ఆన్లైన్ లో నేర్చుకోవడంలో తప్పులేదు, ఉచ్చారణ అస్సలు తప్పులేదు. ఇప్పుడు మనం మణిద్వీపం ఆన్లైన్ లోనే నేర్చుకుంటున్నాం, నారాయణీయం ఆన్లైన్ లోనే నేర్చుకుంటున్నాం, భగవద్గీత ఉచ్చారణకు సంబంధించినంత వరకు ఓకే. నేను చెబుతున్నది మంత్రము యొక్క పద్ధతి అని చెప్తున్నా, మంత్రము పారాయణ పద్ధతి కాదు నేను చెప్తున్నది. పారాయణకు విధి విధానాలు, శుభ్రత, మానసిక శారీరక శుభ్రత ఉంటే చాలు పారాయణకి. కానీ ఏదైతే మనము మంత్ర రూపంలో తీసుకుంటామో మంత్ర రూపంలో మాత్రము విధి విధానాలు ఉంటాయి. మళ్ళీ ఒకసారి అందరికీ చెప్తున్నాను వినండి. మంత్ర రూపంలో తీసుకున్నప్పుడు ఋషి, కీలకము, ఛందస్సు, బీజము ఇవన్నిటితో పాటుగా అంగన్యాస కరన్యాసాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్రము, దాన్ని రిపీట్ చేయడము, ముద్రలు, పూర్వ ముద్రలు, ఉత్తర ముద్రలు, ఇవన్నీ చేసేదాన్ని మంత్రము అంటారు. దానికి గురువు అవసరము. ఉత్త పారాయణానికి మీరు నారాయణీయం చదువుతాను, లలిత చదువుతాను, విష్ణు చదువుతాను నియమములు ఉండవు. విష్ణుని నేను మంత్రంగా తీసుకోవచ్చా? విష్ణుని కూడా మంత్ర పద్ధతిలో చేసేది ఉంది. లలితా సహస్రనామం మంత్ర పద్ధతిలో చేయొచ్చు, అక్కడ కూడా అంగన్యాస కరన్యాస ముద్రా సహితంగా చేయవచ్చు. భగవద్గీతని చేయవచ్చా? చేయవచ్చు, ముద్రా సహితంగా దాని మంత్రం. అదే విధంగా దీనిని కూడా ఈ 700 శ్లోకాలను కూడా మంత్రముగాను చదవవచ్చు, పారాయణంగాను చదవవచ్చు, 7 శ్లోకాలు చదవవచ్చు, ఒక్క శ్లోకం కూడా చదవవచ్చు. ఏ శ్లోకము రాకపోతే భగవంతుడు ఒక నామం చదువుకున్నా సరిపోతుంది. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. సరే, ఇప్పుడు మనము మొదటి అధ్యాయము, ఈ మొదటి అధ్యాయంలోనే ప్రథమ చరిత్ర ఉంది. మొత్తం 13 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఇవి 3 భాగాలుగా విడదీశాము. 3 భాగాలుగా. ఎప్పుడు కూడా మనకు ఖచ్చితంగా ఏం చెప్తారంటే, తెలుసుకుని చేసినటువంటి దానికి మాత్రమే ఎక్కువ శక్తి వస్తుంది. అంటే బండగా చేసే పారాయణం కంటే తెలుసుకుని చేసినటువంటిది మాత్రమే ఎక్కువ వస్తుంది. అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జ్ఞాత్వా కుర్వేతు కర్మ అంటే జ్ఞాత్వా, తెలుసుకుని చెయ్యాలి. తెలుసుకుని చేస్తేనే మనకు ఫలితం వస్తుంది అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏం ప్రయత్నం చేస్తున్నాము? ఆయన మనకు మార్కండేయ మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కథని ప్రారంభించారు. ఈ దుర్గా సప్తశతి అనబడే శ్రీదేవి మహాత్యం ఏదైతే ఉందో, ఈ శ్రీదేవి మహాత్యంలో మొట్టమొదటగా, అది మొదటి శ్లోకం కాకపోయినప్పటికీ కూడా ఓం ఐ మార్కండేయ ఉవాచ అంటారు. అది అసలు యాక్చువల్ గా మార్కండేయ ఉవాచ, కానీ మీరు పుస్తకాల్లో చూసినట్లయితే ఓం ఐ అని ఉంటుంది. ఓం ఐం అని ఎందుకు ఉంటుంది? ఎందుకంటే దానిని కూడా మంత్ర రూపంలో కన్వర్ట్ చేశారు కాబట్టి. అది చేసినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, జనరల్ గా అమ్మవారిని ముందు పూజించి, అమ్మవారు అనేసరికి మీకు 10 చేతులు, 10 కాళ్ళు, 10 తలలు, అది మీకు ఏంటంటే ఒక సూచన. 10 అంటే ఏంటి? 10 అంటే ఏంటంటే 10 దిక్కులు అని చెప్పేసి. మీరు గీతా ప్రెస్ వాళ్ళ బుక్ ని చూడండి, నేను అది మంచి రిఫరెన్స్ గా వాడుకున్నాను. సో మీకు చాలా బాగా నేను చెప్పేవి ఈజీగా కూడా ఉంటుంది. పుస్తకం లేని వాళ్ళు కొనుక్కోండి, వద్దనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకున్నా సరే. ఓకే, సో ఏమవుతుందంటే 10 దిక్కులు, అష్టదిక్కులు ప్లస్ ఊర్ధ్వము, ఈ అధము, ఇవి 10 దిక్కులలో వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడి తత్వము. అంటే అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అన్ని దిక్కులలో వ్యాపించి ఉంది. ఈ విశ్వమంతా కూడా ఆవిడ ధరించి ఉంది. ఆవిడకు ప్రార్థించి
ఈయన ఏం చెప్తున్నాడంటే మార్కండేయ మహర్షి చండికా దేవికి ఆయన నమస్సులు అర్పిస్తున్నారు, గుండెల నిండా నమస్సులు అర్పించి చెప్తున్నాడు, ఇప్పుడు మనం ఎవరైతే 8వ మన్వంతరం రాబోతోందో, మనకు మన్వంతరం అనేసరికి ఏమవుతుంది, మనము మనువులు అంటే ఎవరని చెప్పి తెలుసుకున్నాము, మ్యాన్ అని ఇంగ్లీష్ లో అంటాం కదా, అతన్ని మనువు అని చెప్పి తెలుగులో అంటాం. మన తెలుగు నుంచే వాళ్ళు కాపీ కొట్టారు. ఓకే, అది ఎట్లా ఉంటుంది, మ్యాన్ అనేది ఎలా వచ్చిందంటే బ్రహ్మదేవుడు మనుషులను పుట్టించడానికి తన 2 చేతుల్లోంచి స్వయంభూ మనువు శతరూప అని ఇద్దరిని తీసుకొచ్చి ఇద్దరిని మీరు మనుషులను పుట్టించండి అన్నారు. వాళ్ళు పుట్టించడానికి వెళ్ళినప్పుడు చూస్తే భూమి దొరకలేదు వాళ్ళకి. ఏమైంది అంటే రాక్షసుడు ఎత్తుకుపోయాడు. అరే ఏమైందయ్యా, నువ్వు సృష్టి చేయమంటే మళ్ళా వచ్చినావు నా దగ్గరికి, ఏంది ఇది అని తెలంగాణలో అడుగుతాడు బ్రహ్మదేవుడు. అడగగానే ఇంగ్లీష్ లో జవాబు చెప్తాడు, దెర్ ఇస్ నో ఎర్త్, ఐ కుడెంట్ ఫైండ్ ఇట్ అని చెప్పేసి ఈయన అంటాడు. అనగానే అప్పుడు మొత్తం మీద ఇంగ్లీషు తెలంగాణ మధ్య లోపల అప్పుడు విష్ణుమూర్తిని హిందీ లోపల పిలవగానే అప్పుడు ఆయన వచ్చేసి విష్ణుమూర్తి వచ్చేసి మొత్తం మీద హిరణ్యాక్షుణ్ణి వధించి భూమిని బయటికి తీసుకొస్తాడు. అప్పుడు ఆ భూమి మీద సృష్టిని చేస్తారు ఈ స్వయంభూ మనువు శతరూప. మన అందరినీ కూడా పుట్టించింది వాళ్ళే. ఈ స్వయంభూ మనువు తర్వాత వచ్చినటువంటి 2వ మనువు స్వయంభూ మనువు, స్వారోచిష మనువు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షసుడు, వైవస్వత మనువు ఇప్పుడు మనం ఉన్నటువంటిది. ఈ మనువు తర్వాత ఇంకొక 7 మనువులు వస్తారనమాట. ఆ 7 మనువుల పేర్లలో మొట్టమొదటి అతను ఎవరైతే ఉన్నాడో అతని పేరు సూర్య సాపర్ణి. ఇతను 8వ వాడు, ఇంకా రాబోతున్నాడు. ఆయన చరిత్రను చెప్తున్నాను అంటున్నాడు మార్కండేయ మహర్షి. చెప్తున్నాడు తన శిష్యుడికి, నేను నీకు ఒక గొప్ప కథ చెప్పబోతున్నానయ్యా, అది అమోఘమైనటువంటిది, భాగురి అని చెప్పి ఆయనకు ఒక శిష్యుడు. వేరే వాళ్ళు కూడా మధ్యలో వచ్చి జాయిన్ అవుతారు. మనకు కూడా కాల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 5 minutes లో జాయిన్ అవ్వమని చెప్తే అందరూ కూడా లేట్ గా జాయిన్ అవుతారు కదా, అట్లాగా లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. అందులో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, 8వ మనువు ఎవరైతే రాబోతున్నాడో ఆయన యొక్క చరిత్రను నేను చెప్పబోతున్నాను. అతను సూర్యుని యొక్క కుమారుడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఆయన చేసినటువంటి పూర్వజన్మ సుకృతాలు ఏవైతే ఉన్నాయో ఆయనని మహానుభావుడైనటువంటి మనువుగా మార్చగలిగింది. అట్లాంటి కథను నేను నీకు చెప్పబోతున్నాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఈయన వింటూ ఉంటాడు శిష్యుడు. ఓకే అలాగనా, ఏం జరిగింది అసలు అంటాడు. అంటే ఆయన అంటాడు అనమాట, ఈయన రాబోయే మనువు ఇంకా ఇప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు మార్కండేయ మహర్షి చెబుతున్నప్పుడు ఏదైతే ఉందో అది 2వ మన్వంతరం, అంటే స్వారోచిష మన్వంతరం లోపల ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి కథ. అంటే స్వారోచిష మన్వంతరంలో జరిగిన కథలో ఉన్నటువంటి వ్యక్తి 8వ మన్వంతరంలో, అంటే 2వ మన్వంతరంలో ఉన్న వ్యక్తి 8వ మన్వంతరంలో మనువుగా మారిపోయాడు. ఇవాళ నేను ఆఫీస్ లోపల చెప్పరాసిని, ఒక 8 సంవత్సరాల తర్వాత నేనేమవుతానంటే CEO అవుతానన్నమాట. అది అలాగే జన్మించాడు తెలుసా నీకు. అతడు మహానుభావుడు, అతడు చాలా గొప్పవాడు. అతడు దేనివల్ల అయ్యాడు, అతడు జగజ్జనని యొక్క, అంటే భగవంతుడి యొక్క శక్తి, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఆ భగవంతుడి యొక్క శక్తి వల్ల అతడు మనువుగా మారగలిగాడు. అనగానే శిష్యుడు అడుగుతాడు, ఏంటి అసలు అంత గొప్పవాడా అతడు, ఎలా జరిగింది అని. అంటే అది చెప్తానయ్యా, చాలా గొప్ప వంశం ఒకటి ఉంది, చైత్ర వంశం అని చెప్పేసి ఉంది. ఆ రోజుల సురధుడు అనే ఒక రాజున్నాడు. ఇప్పుడు ఇక్కడ స్వారోచిష మన్వంతరము అనే దాన్ని నేను ఎందుకు స్ట్రెస్ చేశానో ఎవరికైనా తెలుసా? ఎవరైనా కావ్యాలు, తెలుగు కావ్యాలు టచ్ ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు. స్వారోచిష మనువు అని చెప్పేసి నేను చెప్పడంలో అర్థం ఎవరైనా చెప్పగలుగుతారా? మనము మొట్టమొదటి మనువు పేరు స్వయంభూ మనువు, 2వ మనువు పేరు స్వారోచిష మనువు. ఈ స్వారోచిష మనువు దీన్నే మన అల్లసాని పెద్దన మనుచరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని రాసింది. ఆ స్వారోచిష మనువు దాంట్లోనే రాశాడు అనమాట. సో కాబట్టి ఈ మన్వంతరం ఏదైతే 2వ మన్వంతరం స్వారోచిష మన్వంతరం ఏదైతే ఉందో అది మహోన్నతమైనటువంటి మన్వంతరం. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఆయన చెప్తాడనమాట, ఆ సమయంలో సురధుడు అనేటటువంటిది కూడా అందరూ ఒకసారి గుర్తుంచుకోవాలి. తర్వాత నేను మొత్తం 13 చాప్టర్స్ అయ్యాక ఒక్కొక్క పేరు వెనకాల ఉన్నటువంటి తత్వము, ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ద సీక్రెట్ బిహైండ్ ద నేమ్ అండ్ ద స్టోరీ, ఎవ్రీథింగ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్, అది అందరము నేర్చుకుంటాము. సో ఈ సురధుడు అనేటటువంటి రాజు మహానుభావుడు చైత్ర వంశం లోపల పుట్టాడు. అండ్ మొత్తం భూమండలం అంతటికి కూడా రాజయ్యాడు. భూమండలం అంతటికి కూడా రాజైనటువంటి వాడు చాలా సంతోషంగా ఉండాలి. అది కాక ఏమైంది, అతను జనాలందరినీ కూడా తన కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. ఇక్కడ కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు అంటే అర్థం ఏంటంటే చాలా మంచివాడు. ఎవరు పిల్లల్లాగా చూసుకుంటారు, అటువంటి మహానుభావుడు. అయితే ఆ సమయం లోపల కోలా అనేటటువంటి ఒక వంశం ఉండేది. ఇప్పుడు మన కాలకేయులు, బాహుబలి సినిమాలో కాలకేయులు అనేది అయితే వచ్చిందో ఆ కోలా అనేటటువంటి వాళ్ళని కోలా విధ్వంసులు అంటారు. కోలా అంటే కోలా అని గుర్తుంచుకోండి. కోలా విధ్వంసులు అని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన మంత్రులు వీళ్ళందరితోని కుమ్ముక్కైతారు.
కుమ్ముక్కై ఏం చేస్తారంటే ఘోరాతి ఘోరమైనటువంటి యుద్ధం చేస్తారు. అంటే వీళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులు, వీళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి సైన్యాధిపతులు వీళ్ళందరూ కూడా కుట్ర పన్నుతారు రాజు మీద. ఉంటుంది కదా కొంతమందికి ఆ కన్ను కుట్టేది ఉంటుంది. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు కూడా మీరు వైభవంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి అడ్డమైన వాడికి పోయి చెప్పుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే ఎవడు ఏ రకంలో, మీరు ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరో అన్మ్యూట్ అయినట్టున్నారు. అయితే సో కాబట్టి ఆయన ఏం చేస్తారంటే ఆ గొప్ప తనాన్ని చూడలేని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు ఏం చేస్తారు, అవకాశం దొరకగానే ఈయనను పడేయడానికి ట్రై చేస్తాడు. ట్రై చేయగానే పాపము చాలా, అసలు నిజం చెప్పాలంటే ఈయన భూమండలానికే అధిపతి. అలాంటిది ఈయన కంటే చాలా తక్కువ సైన్యం ఉంటారు అదర్ సైడ్. వాళ్ళు వచ్చేసి ఈయనను ఓడగొడతారు. ఓడగొట్టగానే ఇంకా పాపం ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత వచ్చేసేసి ఒక చిన్న ప్రాంతానికి మాత్రము తను రాజుగా ఉండిపోయి అక్కడ అవమానం భరిస్తూ ఉంటాడు అనమాట. ఎంతో బాధపడుతూ ఉంటాడు. తన రాజ్యంలో జనాలు, తను కట్టించినటువంటి ప్రాజెక్ట్స్, తను కట్టించినటువంటి డ్యాములు, తను ఏర్పాటు చేసినటువంటి ఉద్యానవనాలు, తను ఏర్పాటు చేసినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, ఇవన్నీ ఆయనకు మనసు లోపల జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అబ్బా ఎంత బాగా చేయించాను, జనాలను ఎంత బాగా చూసుకున్నాను, ఈ ఫలానా బ్రిడ్జ్ కట్టడానికి ఎంత టైం పట్టింది, ఆ పని చేయడానికి ఎంత టైం పట్టింది, అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎంత అద్భుతంగా నేను రాశాను అని. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వ్యాస మహర్షి కథ రాసినప్పుడు, మార్కండేయుడు చెప్తున్న కథ అన్నమాట ఇది. వ్యాసుడు కథ రాస్తున్నప్పుడు ఇతను ఓడిపోయినా కూడా ఇతన్ని అదృష్టవశాత్తు ఓడిపోయాడు అని చెప్పి రాస్తాడు. ఇక్కడ మనం ఒక పాయింట్ ఇది చెప్పి వాళ్ళు ఆపుకుంటాం. అదృష్టవశాత్తు ఓడిపోయాడు అంటే అర్థం ఏంటి? ఓటమి కూడా మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ నేర్చుకున్నటువంటి పాఠం ద్వారా మనం తర్వాత ఏదో సాధించబోతున్నాము. ఇవాళ పడిన దెబ్బ ఏదైతే ఉంటుందో ఆ దెబ్బకు మనం ఎప్పుడూ ఏడవకూడదు. ఎందుకు ఏడవకూడదు? భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? ఎవడు ఏడుస్తాడో వాడు నాకు దూరం అయిపోతాడు. ఏడవద్దు, ఎంత కష్టం వచ్చినా ఏడవద్దు. నువ్వు ఏడ్చావు అంటే దేవుడికి దూరం అవుతున్నావు అని లెక్కేసుకో. ప్రకృతి శక్తులన్నీ కూడా నువ్వు ఏడుస్తే చూస్తాయి. అరే వీడు ఏడుస్తున్నాడు కదా, వీడికి ఏడిపే కావాలని నువ్వు ఏది ఎలా ఉంటే అలా అవే ఇస్తాయి. నీకు చెడ్డ వ్యక్తులతోని సోపతి చేసావనుకో, ఫ్రెండ్షిప్ చేసావనుకో, చెడ్డ వ్యక్తులనే ఇస్తాయి. మంచి వాళ్ళతో ఉన్నావనుకో, మంచి వాళ్ళనే ఇస్తాయి. అదే విధంగా నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, ఏడిపే ఇస్తాయి. నవ్వుతూ ఉన్నావు అనుకో, నవ్వే ఇస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. కాబట్టి అశోచ్వ అని అంటాడు శ్రీకృష్ణుడు తన భగవద్గీత మొదలెట్టినప్పుడు. అశోచ్వ నన్వశోచత్వం నుంచి మొదలెట్టి మోక్ష ఇచ్చామే మా శుచ అని చెప్పి భగవద్గీత మొత్తం పూర్తి చేస్తాడు. ఏడవద్దు నుంచి ఏడవద్దు వరకు. కాబట్టి ఎప్పుడు కూడా ఏడవవద్దు, ధైర్యంగా ఉండాలి. భగవద్గీత మొత్తం సారం అదే, ధైర్యంగా ఉండాలి. డి అశోచ్వ, ఏడవవద్దు. డి ధర్మము, డిఏడి డాడ్, ధర్మబద్ధమైనటువంటి జీవితము, ఏడవకుండా ఉంటూ ధైర్యంగా ఉండాలి. డాడ్ అని అంటాము. అందుకోసం ఎప్పుడు ఏడవకుండా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, తర్వాత విజయం మనదే. సో ఇతను ఓడిపోయింది, యుద్ధం ఓడిపోయినప్పుడు ఏమనాలి? పాపం దుర్భాగ్యుడు అనాలి. కానీ అనకుండా ఇతను మహాభాగుడు అంటాడు. అంటే ఏదో అదృష్టం ఉన్నది అని అన్నాడు. ఆ అదృష్టం ఏంటో ఓడిపోయినటువంటి రాజుకు తెలియదు. సురథుడు అనేటటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, చైత్ర వంశ ఉద్భవుడు, ఆయనకి తెలియదు తనకి ఎందుకు ఓడిపోయినందుకు బాధపడాలా లేదా అనేది తెలియదు. ఆ టైంలో మాత్రం బాధపడుతున్నాడు. బాధపడుతూ ఘోరాతి ఘోరంగా ఏడుస్తున్నాడు. నా డబ్బంతా తీసేసుకున్నారు, ధనాగారం నింపాను, జనాలకు కావాల్సిన ఫుడ్ నింపాను, ధాన్యాగారాలు నింపాను, అన్ని నింపాను. ఈ మంత్రి నాతో ఇంత జోక్స్ చేశాడు ఆ రోజు, ఆ మంత్రి నాతో అంత జోక్స్ చేశాడు, ఇలా ఉన్నారు నాతో, అలా ఉన్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆ అరణ్యానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ అరణ్యంలోకి వెళ్ళగానే సడన్ గా ఏమవుతుందంటే ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్రమం కనిపిస్తుంది. ఆ ఋషి ఆశ్రమంకి వెళ్ళినప్పుడు మనసంతా ప్రశాంతంగా అవుతుంది. మనకు వచ్చినటువంటి జ్ఞానబోధ అంతా కూడా ఆశ్రమాలలో వచ్చినటువంటిదే. నువ్వు రాజు కొడుకుగా, మంత్రి కొడుకుగా, పేద కొడుకుగా, పేదవాడివైనా సరే అందరూ కూడా ఒకే దగ్గర. ఆ రోజుల్లో ప్రకృతి ఒడి లోపల అన్ని నేర్చుకునేవాళ్ళు. అటువంటి మహోన్నతమైనటువంటి ప్రదేశంలో నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది, నీ హృదయం స్పందిస్తుంది. ప్రకృతితో పెరిగావు. నిన్న బతుకమ్మ గురించి చెప్పాను. బతుకు అమ్మ, తల్లి ప్రకృతి మాత, నువ్వు బతుకుతేనే మా జీవితం ముందుకు వెళ్తుంది అని చెప్పి ప్రకృతి మాతను ప్రార్థిస్తూ మనం ప్రకృతితో బతుకుతూ ప్రకృతితో సహజీవనం చేసినట్లయితే జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మేము ఒక వెకేషన్కి వెళ్ళాం. వెళ్తే హోమ్ స్టే తీసుకున్నాం మున్నార్లో. సరే వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు, మొత్తం మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాం, హోమ్ స్టే. అక్కడ చూస్తే వాళ్ళు ఎవరో నాకంటే ఒక 4-5 ఏళ్ళ పెద్దవాళ్ళు అనుకున్నా. అప్పుడు నా ఏజ్ 30-35, 40 ఏళ్ళు ఉంటాయేమో అంతే అనుకున్నాను భార్యాభర్తలకి. సరే మొత్తం అయిపోయాక రాత్రి మాట్లాడుతున్నాడు, మా కొడుకు ఫలానా జాబ్ లో పెళ్లి అయింది, ఫలానా జాబ్ చేస్తున్నాడు, కూతురు. షాకయ్యాం. మీ వయసు ఎంత అని అడిగితే ఆయన 70, ఆవిడ 68 ఎంతో, 66 ఎంతో. షాకయ్యాం మేము. వాళ్ళ వయసు ఎందుకు అంత తగ్గింది
అంటే వాళ్ళు ప్రకృతితో ఉన్నారు, ప్రకృతితో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఆ చెట్లల్లో వాటిల్లో వీటిల్లో ప్రశాంత జీవనం గడిపినప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరం ఉంది కదా, ఇది తొందరగా పాడైపోతుంది. మనది డికే అంటారు కదా, క్షీణిస్తుంది, క్షయ చెందుతుంది. అది కాలేదు వాళ్ళకి. బట్ ఏమవుతుందంటే వాళ్ళు అలా ఆనందంగా బతికారు, అందువల్ల ఎక్కువ అయింది. ఈయన రాజు కూడా అలా ప్రకృతి దగ్గరికి వెళ్ళినప్పుడు తన లోపల మార్పు గ్రహిస్తాడు. వెళ్ళగానే అప్పుడు ఆయన ముని కూడా చూస్తాడు, అరే ఇంత క్రూర జంతువులు కూడా, ఈయన అడుగుతాడు, ఈ క్రూర జంతువులు ఇక్కడి నుంచి వెళ్తున్నాయి కానీ అవి ఏం అనడం లేదంటే అవి కూడా మాతో పాటు కలిసిపోయాయి, చాలా ప్రశాంతంగా ఉన్నాయి, ఈ అద్భుతమైనటువంటి పరిసరాలు, చెట్ల శబ్దం వినిపిస్తుంది, పక్కనే ఉన్నటువంటి సెలయేరు ప్రాంతంలో ఉన్నటువంటి గలగలలు వినిపిస్తున్నాయి. ఈయన చాలా సంతోషంగా ఉంటాడు, చాలా ఆనందంగా ఉంటాడు. అప్పుడు ఆ ఋషిని మేధాముని అన్నమాట తిరిగి చాలా సంతోషపడతాడు. ఆ ముని కూడా ఈయన రాజు గురించి తెలుసుకుంటాడు కాబట్టి అక్కడే ఉంటాడు. కానీ మళ్ళీ మధ్య మధ్యలో బ్యాక్ ఆలోచిస్తూ ఉంటాడు, అయ్యయ్యో నా పూర్వీకులందరూ కలిసి సంపాదించినటువంటి రాజ్యము నేను చెడగొట్టేశానే, నేను పాడు చేసేసానే, ఉన్న రాజ్యాన్ని పోగొట్టేశానే, అక్కడ ఒక ఏనుగు ఉంది, దానికి నేనంటే చాలా ఇష్టము, ఆ ఏనుగుకి రైట్ టైంకి వీళ్ళు ఫుడ్ పెడుతున్నారా లేదా, దాన్ని ఇలా ప్రేమగా చూసుకోవాలా చేస్తున్నారా లేదా, ఫలానా అశ్వం ఉంది అది చాలా మంచిది, దాన్ని అందరూ బాగా చూసుకుంటున్నారా లేదా, నా ఈ సైన్యాధిపతులు వాళ్ళు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెడు మార్గంలో వెళ్లే వాళ్ళు రాజ్యాన్ని అంతా నాశనం చేస్తున్నారా అని చెప్పేసి బాధపడుతూ ఆలోచిస్తున్నాడు. డబ్బు, ఇవి సంపదలు, భోగభాగ్యాలు, జనాల గురించిన ఆలోచనలు ఇవన్నీ చేస్తూ ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు. ఇంత మంచి పరిస్థితులలో కూడా బాధపడుతూ ఉంటాడు. ఒక రోజు ఏమవుతుందంటే సడన్ గా ఒక వైశ్యుడిని కూడా చూస్తాడు. చూసిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాడు, సార్ మీరెవరు సార్, కొద్దిగా మీరు విచారంగా కనిపిస్తున్నాను. తను విచారంగా ఉండేసరికి అవతల ఎవడన్నా విచారంగా ఉండగానే ఈయనకు హ్యాపీ అనిపిస్తుంది. సార్ మా ఇంట్లో కరెంట్ పోయింది సార్, మీ ఇంట్లో కరెంట్ ఉందా అంటే, లేదండి మా ఇంట్లో కూడా పోయిందా. అమ్మా ఎంత రిలీఫ్ వస్తుంది. ఈయనకు కూడా అట్లానే రిలీఫ్ అనిపిస్తుంది. రిలీఫ్ అనిపించి, ఏమైందండి మీరు ఎందుకు బాధగా ఉన్నారు అంటే, మా భార్య మా పిల్లలు వీళ్ళందరూ నన్ను ఇంట్లో చెల్లగొట్టారు, వాళ్ళ కోసం నేను ఎన్నో చేశాను జీవితం లోపల, ఎంత ప్రేమగా చూసుకున్నానో తెలీదు అంటే. సరే ఎలాగో వదిలేశారు కదా, వదిలేసినప్పుడు ఇక నువ్వెందుకు వాళ్ళ గురించి బాధపడతావని. లేదు నన్ను వెళ్ళగొట్టినా కూడా నాకు నా భార్య, నా పిల్లలు, నా బంధువులు వీళ్ళపైన నేను మోహం చంపుకోలేకపోతున్నాను అంటాడు. అదేంటయ్యా అట్లా ఎట్లా ఉన్నావు అంటే, అవును ఏం చేయాలి, మా కోడలు వెళ్ళగొట్టారు, మా కొడుకు మంచాడే అని. అంటే కొడుకులు మంచాలా కోడలు మంచాలా అని కాదు, ఇప్పుడు అయిపోయింది, నీ జీవితంలో చరమాంకంకి వచ్చావు, ఇంకా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, లేదు మా కొడుకుకి ఈ టైంలో ఇది పెట్టాలి, ఆ టైంలో అది పెట్టాలి, అది వాళ్ళు పెడుతున్నారో లేదో, నా డబ్బు ఈ బ్యాంక్ లో ఉంది, ఆ బ్యాంక్ లో ఉంది, ఎవరు తీసుకున్నాడో, ఏం చేశాడో, ఇవన్నీ తాపత్రయాలన్నీ కూడా నాది, నేను, మాది, ఇవన్నీ ఆలోచిస్తూ ఆయన ఎంతసేపు మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతుంటే అప్పుడు మనకు అనిపిస్తుంది అన్నమాట, ఓకే ఇది ఎప్పటిది స్వారోచిష మనువు, ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మన్వంతరం. అంటే ఆ రోజుల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయన్నమాట. సో సమస్యలు ఎప్పుడు కూడా లేకపోవడం లేదు, సమస్యలు ఉన్నప్పటికీ కూడా నీ జీవితం కొనసాగాలి. మరి వీళ్ళిద్దరూ బాధపడుతూ ఏం చేద్దాం, మన ఇద్దరికి కూడా ప్రశ్నలు ఉన్నాయి. నేనేమో రాజ్యంలో నన్ను మోసం చేసిన వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించకుండా ఉండలేకుండా ఉన్నాను, నిన్నేమో భార్య పిల్లలు మోసం చేశారు, వాళ్ళని నువ్వు వదలలేకుండా ఉన్నావు, దీనికి పరిష్కారం ఏంటి, మేధా ఋషి దగ్గరికి వెళ్దామని అంటున్నారు. అని ఇద్దరు కలిసి మేధా ఋషి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏమడిగారు, దానికి ఆయన జవాబు ఏం చెప్పాడు, అసలు ఏంటి, అసలు తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ కూడా రేపు తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో సగంనే అయింది 1వ అధ్యాయంలో. సో చాలా సులభంగా అవుతుంది, చక్కగా కథలను మంచిగా తెలుసుకుంటూ అద్భుతంగా మనము దీన్ని పూర్తి చేసుకుంటాము. రేపటి నుంచి ఇంకా సులభము. ఇవాళ మొట్టమొదటి రోజు కాబట్టి కొన్ని వివరాలు మనం ఇవ్వవలసి వచ్చింది, ఉపోద్ఘాతం ఎక్కువసేపు చెప్పవలసి వచ్చింది. అయినా కూడా అందరూ కూడా పెన్ను పేపర్ తెచ్చుకున్నారని, రేపటి నుంచి పెన్ను పేపరు మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి. ఇది ప్రతిరోజు ఉంటుంది ప్రవచనము, ఇది అయ్యే వరకు ప్రతిరోజు ఇదే. మిగతా ప్రవచనాలన్నీ కూడా క్యాన్సిల్ చేశాను. ప్రతిరోజు రాత్రి 9 o'clock ప్రవచనాలన్నీ క్యాన్సిల్. ఒక్క మణిద్వీపం మాత్రము సాటర్డే నాడు 3 గంటలకు ఉంటుంది. 9ంటికి ఇదే మనకు ఈ దేవి సప్తశతి మాత్రం కొనసాగుతుంది. ఇప్పుడు ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఉంటే అడగండి. అందరికీ అర్థమైందని, నచ్చిందని, అందరూ పాటిస్తారని ఇది ఆయన చెప్తుంటాడు. ఇది అనుష్ఠానము, ఈ వారం రోజుల లోపల ఇది చేయవలసినటువంటిది అని చెప్పి క్లియర్ గా చెప్తున్నాడు. వేదవ్యాసుడు చెప్పింది ఈ వారం రోజుల్లో చేసి తీరవలసిందే ప్రతి ఒక్కరు అని చెప్పి చెప్తున్నాడు. ఎంతో కొంత దొరికింది, ఒకే ఒక అవకాశం మానవ జీవితంలో. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి దొరికిన ఈ 8-10 రోజులను సద్వినియోగం చేసుకుందాం. జై శ్రీకృష్ణ. ప్రశ్నలకి సమయం. ఇప్పుడు దీంట్లో థియరీ పార్ట్ గురుగారు, ఇప్పుడు థియరీ పార్ట్ ఉంది, ఇప్పుడు మీరు చెప్పేది అదేనా సార్? శ్లోకాల యొక్క భావం రెండు
శ్లోకాలు చెప్తూ పోతే మనకు ఇది పడుతుంది, చాలా టైం పడుతుంది. శ్లోకాలు కాదు, కేవలం భావం మాత్రమే చెప్పుకుంటాం మనం. భావము తత్వం మాత్రమే చెప్పుకుంటాం. ఓకే సార్. గురువు గారు ఒక చిన్న మాట. సునీల కలియుగంలో గారు, కలియుగంలో సుధా గారు. గురువు గారు నమస్కారం అండి. కలియుగంలో నామం ఒకటి చదివితే చాలు ఫలితం వస్తుంది అంటారు. ఇలాంటి శ్లోకాల వల్ల ఉపయోగం సార్, నామం వల్ల ఉపయోగం అంటారా సార్? నామము మనస్ఫూర్తిగా చేస్తే సరిపోతుంది. అయితే ఈ రోజుల్లో ఏంటంటే అది ఎవరి కోసము నామము? ఇప్పుడు మనకి ఏంటంటే పొద్దున్న నీళ్లు తాగి బతకవచ్చు మనం. యాక్చువల్ గా మనం మామూలుగా అయితే నీళ్లు తాగి బతకవచ్చు, లేదా గాలి పీల్చుకుని కూడా బతకవచ్చు. తర్వాత ఆహారం కూడా జస్ట్ బేసిక్ ఆహారం తిని కూడా బతకవచ్చు కదా. కానీ మనం రకరకాల వస్తువులని వాటిని ఎందుకు మనం పోగు చేసుకుంటున్నాము? ఎందుకంటే శక్తి లేని వాళ్ళ కోసము ఆ మాట చెప్పినటువంటిది. శక్తి అంటే ఏంటి? కలియుగంలో మీరు చాలా బిజీగా ఉంటారు, మీకు సమయం దొరకదు, మీకు రకరకాల బాధ్యతలు ఉంటాయి, అందుకని కనీసం నామం చేసుకోండి అని. కానీ శక్తి ఉన్నవాడు కూడా నేను ఉత్తగా నామం చేస్తాను, అది కూడా ఏదో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయిపోయింది నేను నామస్మరణ చేశాను అంటే కుదరదు. శక్తి ఉన్న వాళ్ళు తప్పక ఇవన్నీ చెయ్యాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మంత్రాలు చదవడం లేదు, మీరు పారాయణ, ఒక పురాణ పారాయణ చేస్తున్నారు, పురాణము పారాయణ చేస్తున్నారు. అయితే మంత్ర రూపంలో చేసేవి అవి ఎక్స్ట్రా సాధన చేయడం కోసం అని చెప్పి. మనకు జీవితంలో రెండు ఉంటాయి, ఒకటేమో పుణ్యం అని, మరొకటేమో మోక్షం అని. పుణ్యం సాధించడానికి పారాయణలు ఇవన్నీ కూడా భావ సహితమైనటువంటి, అంటే భావము తెలుసుకుని చేసేటటువంటి పారాయణము. భావము లేదు, హంగు కోసము ఆర్భాటము చేసే వాటి కోసము 0 పుణ్యము. 40 సంవత్సరాలు చేసినా 100 మనకు ఇందులోపల చెప్తాడు భజగోవిందంలో, 100 సంవత్సరాలు చేసినా కూడా ఏమీ లాభం ఉండదు. కానీ భావముతో చేసేటటువంటివి, అర్థంతో చేసేటటువంటివి ఏవైతే ఉంటాయో, అర్థం చేసుకున్న తర్వాత జీవితంలో ఆచరించడం ఎవరికైతే అవుతుందో వారికి కోరికలు తీరడమే కాకుండా వారికి మోక్ష మార్గంలో వెళ్ళడానికి కూడా భగవంతుడు మార్గాన్ని ఇస్తాడు. సో నామస్మరణ సరిపోతుందా? ఏమీ చేయలేని వాడికి అది సరిపోతుంది. చెయ్యగలిగే వాళ్ళు తప్పక అన్ని చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు దుర్గా అధ్యాయం తాలిక తత్వం ఒక్కటే చదువుతున్నాం సార్ పారాయణ రూపంలోని, శ్లోకాలను టచ్ చేయకుండా దాని భావం మాత్రమే. శ్లోకాలు చదవండి, లేదంటే మీరు ఆ 7 శ్లోకాలైనా చదవండి. ఓకే, అవి మనకు ఒక సీక్వెన్స్ లో వచ్చిన శ్లోకాలు కదా. సప్తశ్లోకి అని మీరు అందరూ కూడా గీతా ప్రెస్ కి డౌన్లోడ్ చేసుకోండి. బుక్ డౌన్లోడ్ చేస్తే మీకు అందులో కూడా దొరుకుతుంది. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నేను చెప్పడం కూడా ఈ గీతా ప్రెస్ ఆధారంగా చెప్తున్నాను కాబట్టి మీకు సులువు కూడా అవుతుంది, చెప్పేటప్పుడు మీకు సులువు కూడా అవుతుంది. నేను చెప్పిన తర్వాత మళ్ళీ రిఫర్ చేసుకోవడానికి కూడా సులువు అవుతుంది అని చెప్తున్నాను. రాకపోతే ఒక్క శ్లోకం చదువుకోండి, సర్వమంగళ మాంగళ్యం చదువుకోండి. ఓకే సార్. సార్ లింక్ పెట్టాను, అన్ని అధ్యాయాలు కనపడుతున్నాయి. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ మేడం. అయ్యో సార్, గీతా ప్రెస్ వాళ్ళది బుక్ పెడతారా సార్? పెట్టారమ్మా, ఆవిడ చెప్పారు, ఇప్పుడు అదే చెప్పారమ్మా ఆవిడ. ఆ బుక్ ఆల్రెడీ PDF పంపించారట, లింక్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? నచ్చిందా? డౌట్స్ ఉన్నాయా? చక్కటి విషయాలు తెలుసుకున్నాము. ముందుగా మనము నామము, మంత్రము, స్తోత్రము, సూక్తము వీటన్నిటి యొక్క వివరాలు తెలుసుకున్నాము. మంత్రంకు రకరకాల పద్ధతులు ఉంటాయని, తర్వాత పురాణ పారాయణంలో ఎటువంటి దోషము ఉండదని, వేదము చదవడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉంటాయని, అదే విధంగా మంత్రముతో చేసే వాటికి ప్రత్యేక నియమాలు ఉంటాయని, ఆ నియమాలన్నీ కూడా ఈ రోజు మనం తెలుసుకున్నాము. తర్వాత పారాయణ అనేటటువంటిది అన్ని అధ్యాయాలు 1 నుంచి 13 వరకు చదవాలని, చదవలేని వాళ్ళు కనీసం 1, 4, 5, 11 అయినా చదవాలని, అవి కూడా చదవలేని వాళ్ళు 5 చదవాలని, 5వ చాప్టర్ చదవాలని, అది కూడా చదవలేని వాళ్ళు సప్తశ్లోకి చదవాలని, అది కూడా చదవలేని వాళ్ళు సర్వమంగళ మాంగళ్యం, అది కూడా చెయ్యలేక ఓపిక లేని వాళ్ళు మాత్రమే శ్రీమాత్రే నమః లేదా నామస్మరణ అది కూడా చదువుకుంటే సరిపోతుంది. కానీ అక్కడితోనే ఓపిక ఉండి చెయ్యకపోతే అది చాలా ఘోరం. ఎందుకంటే దొరికిన ఒక్క అవకాశాన్ని మనం వాడుకోవడం లేదు జీవితంలో అన్నిటికీ సమయం ఉంది. మనకు పిల్లలతో వెళ్ళడానికి టైం ఉంది, బయట ఫ్రెండ్స్ తోని పిచ్చి మాటలు మాట్లాడడానికి టైం ఉంది, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడానికి టైం ఉంది. 5 పైసల పుణ్యం చేసుకుంటే 1 కోటి రూపాయల పాపం చేసుకుంటున్నారు. ఒక ఆలయానికి వెళ్తే మీకు 5 పైసల పుణ్యం వస్తుంది. మీరే ఏం చేస్తున్నారు? అందరినీ తన్ని కొట్టి గలీజ్గా మాట్లాడి ఆ లైన్లలో ఏవేవో ప్రాపంచిక విషయాలు మాట్లాడి 1000 రూపాయల పాపం చేసుకుంటున్నారు. కాబట్టి పుణ్యం ఇంతే తెచ్చుకుంటూ పాపం ఇంత చేసుకోవాలా? జీవితం లోపల పుణ్యం ఎక్కువ చేసుకోవాలి, పాపం తక్కువ చేసుకోవాలి.
పుణ్యము పాపము అతీతమైన మోక్షం సాధించడం తర్వాత మెట్టు. కనీసం ముందు పుణ్యకార్యాలు చేయడం అనేటటువంటిది జీవిత లక్ష్యంగా పెట్టుకోవాలి. మూఢ నమ్మకాలు లేకుండా, అవతల వాళ్ళపైన చెడు లేకుండా, ఆసురీ లక్షణాలు లేకుండా మనం చేసే ప్రతి సాధన మనకు ఉపయోగపడుతుంది. రేపటి నుంచి మహోన్నతమైన విషయాలు తెలుసుకుంటాము. ఇంకెవరికైనా గురుగారు ఒక చిన్న విషయం అండి, మా వారికి ఒక చిన్న డౌట్ వచ్చిందంట, క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇస్తున్నాను, మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు నాగేంద్ర కుమార్ అండి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఎవరు చెప్పినా అన్ని కూడా చాలా మటుకు మన యొక్క పూజా కార్యక్రమాలను, లేకపోతే పితృదేవతలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేయాలను, ఇవన్నీ కూడా ఎక్కువగా మంత్రాలతో సంబంధం ఆటోమేటిక్ గా ఉంటుంది. మరి అసలు ఆ మంత్రాలకు సంబంధించి మనకున్న ఒకే ఒక మార్గం సామాజిక వర్గంగా నాకు చెప్పడం కుదరదు, కానీ బ్రాహ్మణులు. ఏమండి చెప్పండి. బ్రాహ్మణ వర్గం అనేది దీంట్లో ఎక్కువ ప్రాముఖ్యత, ప్లస్ వారి ఆధిపత్యమే నడుస్తుంది. వాళ్ళకన్నా మరి సహజంగా ఆ జ్ఞానం వేరే వాళ్ళకి ఉండదు. కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకుని ఈ రోజుల్లో వారిలో ఎక్కువ శాతం, మరి అది 90% అవ్వచ్చు, 80% అవ్వచ్చు, ఎక్కువ శాతం ఆర్థికంగా ఓకే ఆర్థికంగా ఆలోచిస్తున్నారే గాని మరి అసలు వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని అవి అర్థమైంది. ఇప్పుడు లోపల మోసపోయే అవకాశం ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఈ పారాయణం చదువుకోవడం ఏదైతే ఉందో అందులోపల సింపుల్ గా నామం చేసుకోవడమో, లేకపోతే పారాయణం చేసుకోవడమో, ఈ పారాయణానికి వాటికి మీరు వేరే వారికి యొక్క అవకాశము, సహకారము తీసుకోవాల్సినటువంటిది ఉందంటారా? మొదటిది పారాయణంతో నేను లింక్ పెడతలేదు, నా జనరల్ క్వశ్చన్. రెండవ మార్గం ఏంటంటే జ్ఞాన మార్గం. ఓకే, జ్ఞాన మార్గం తీసుకున్నట్టయితే అసలు మనకు భారతదేశంలో కులములు లేవు. ఓకే, భారతదేశంలో అసలు కులములు లేవు. వేరే మతాలలో మాత్రమే కులములు ఉన్నాయి. ఓకే, వేరే మతాలలో ఉన్నటువంటి కులములను ఈ యూరోపియన్ క్రిస్టియానిటీలో గాని, తర్వాత ఇస్లాం లో గాని, జ్యూస్ అంటే యూదులలో గాని కులాలు ఉన్నాయి. ఆ కుల వ్యవస్థ మనకు భారతదేశంలో లేదు. లేకపోతే ఏమైందంటే వారందరూ ఏం చేశారంటే మన భారతదేశం లోపల వాటిని బలవంతంగా మన పైన రుద్దారు. మన దగ్గర వర్ణ వ్యవస్థ ఉండేది. వర్ణ వ్యవస్థ వేరు, కుల వ్యవస్థ వేరు. వర్ణ వ్యవస్థ అంటే ఏంటంటే మీకు నచ్చిన పనిని మీకున్నటువంటి ఉండేది, ఆ వర్గీకరణ ఉండేది. ఆ రోజు లోపల అందరూ అన్ని వర్ణాల వాళ్ళు ఉండేవాళ్ళు. సో మీరు అన్న మొదటి దానికి అది తప్పేంటంటే బ్రాహ్మణులు అనేటటువంటిది తప్పు మాట. ఎందుకంటే వర్ణము బట్టి ఒక వ్యక్తి పుట్టుకతోటి బ్రాహ్మణవాడు, పుట్టుకతోటి వైశ్యుడవాడు, పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. నంబర్ 1 ఫస్ట్ ఒకసారి మీకు ముందు అది క్లారిఫై చేయాలి. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే. సంస్కారము జరిగిన తర్వాత వాడు ద్విజుడు అవుతాడు. వేదము నేర్చుకుంటేనే వాడు విప్రుడు అవుతాడు. వేద సారము నేర్చుకుంటే వాడు బ్రాహ్మణుడు అవుతాడు. సో మీ లెక్క ప్రకారము బ్రాహ్మణుడు అవ్వాలి అంటే చాలా మెట్లున్నాయి. ఆ లెక్క ప్రకారం ఎవరు కూడా బ్రాహ్మణులు లేరు. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు కర్మకాండలు, జ్ఞానకాండలు. కర్మకాండలలో మీరు మాట్లాడుతున్నదంతా కూడా కర్మకాండ. కర్మకాండలకు సంబంధించినంత వరకు మనకు కలియుగంలో చాలా సులువైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు స్తోత్రాలు, పారాయణలు, తర్వాత స్వాధ్యాయం అంటే ప్రవచనాలు వినడము, తర్వాత భగవంతుడి యొక్క నామస్మరణ చేయడము, ఆలయ దర్శనము, తీర్థయాత్రలు, తర్వాత వీటన్నింటి లోపల మనకి ఎక్కడా కూడా వేరే వారి అవసరము అసలు ఏమీ లేనటువంటిది పుణ్యము అఖండంగా చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నంబర్ 2, ఎవరైనా ఈ రోజు ఇప్పుడు దొరుకుతున్నటువంటి ఆన్లైన్ లో దొరుకుతున్నటువంటి వేదములు కూడా ఈ రోజుల్లో ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. విత్ స్వరిత, ఉదాత్త, అనుదాత్త స్వరాలతో సహా వేద సంపద దొరుకుతుంది. కాబట్టి వాటిని నేర్చుకోవడానికి జనాలు ముందుకొచ్చి నేర్చుకుంటే కులముతో సంబంధము లేదు, అదైపోయింది. తర్వాత మరి మనకి ఏ మార్గం ఉంది? మోక్షం తెచ్చుకోవడానికి మార్గం ఏముంది? ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా మన కోరికలు తీరడానికి గాని, మన యొక్క స్వీయ సాధన కోసం పనికొచ్చేటటువంటి పరికరాల గురించి మీకు చెప్పాను. వీటితో పాటుగా మీకు మరొక పరికరం ఏంటంటే జ్ఞాన మార్గము. మీకు రామకృష్ణ మఠము గాని, గీతా ప్రెస్ కానీ, తర్వాత దయానంద ఆశ్రమము, శివానంద ఆశ్రమము, ఇటువంటి ఆశ్రమాలకు మీరు వెళ్తే మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీరు వెళ్తున్న ప్లేసెస్, టెంపుల్స్ కానీ, మీరు వెళ్తున్నటువంటి మఠములు కానీ, మీరు వెళ్తున్నటువంటి పీఠములలో కానీ డబ్బులు తీసుకుంటూ వాళ్ళు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కడుతూ ఇవన్నీ చేయడము తప్పు. అవి మనము ఇప్పుడు ప్రస్తుతానికి నివారించేటటువంటి స్థితి లోపల లేము.
కాబట్టి మన స్వాధ్యాయానికి మనము సంపాదించడానికి కావలసినటువంటి సులభమైనటువంటి ఆయుధాలను మనము తీసుకుని ముందుకెళ్ళాలి. జై శ్రీకృష్ణ. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుంటాం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. సార్ నేను దేవి భాగవతం చదువుతుంటే అప్పుడు ఒక చిన్న డౌట్ ఉంది. శుకుడిని వేదవ్యాసులు పంపిస్తారు జనక మహారాజు దగ్గరకి. అదే సంసారం అది ఆయన పెళ్లి చేసుకోమని ఆయన ఒప్పిస్తారు. అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది సార్. అంటే చాలా ఎవరిని అడగాలో తెలియక అంటే మీరైతే చెప్తారు. అది మనం మణిద్వీపంలో అడిగితే బాగుంటుంది మీరు ఆ ప్రశ్న. సరే, అయినప్పటికీ ఇది వన్ టైం ఎక్సెప్షన్ గా తీసుకుందాం. జనరల్ గా ఇవాళ అడగండి, పర్వాలేదు అడగండి, ఇవాళ ఒక్క రోజుకే అడగండి ఎక్సెప్షన్. సారీ సార్. యాక్చువల్లీ ఏమంటే నేను అనుకుంటున్నాను ఆయనేమో జనక మహారాజు రాముడి మామగారు ఆయనే కదా, సీత వాళ్ళ నాన్న కదా. ఆయన ఉండేది త్రేతాయుగము, ఇప్పుడేమో ద్వాపర యుగము. శుకుడిది వేదవ్యాసు అంత ఆయన జీవించారంటారా సార్? గుడ్ క్వశ్చన్. ఆ జనకుడు ఈ జనకుడు వేరు వేరు. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నదానికి జవాబు ఏంటంటే ఆ జనకుడు ఈ జనకుడు వేరు. ఈ జనకుడు ఎవరైతే ఉన్నాడో మనకు వేద కాలం యొక్క జనకుడు. ఇప్పుడు మీకు తెలిసినటువంటి రాముడు యొక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన పురాణ జనకుడు, అంటే సీతాదేవి యొక్క తండ్రి. ఆయన ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఏదైతే రాజ ఋషిగా మారేటటువంటి ద్వాపర యుగంలో ఉన్నటువంటి లక్షణాలు ఉన్న రాజు ఎవరైతే ఉంటారో ఆ జనకుడు వేరు. ఈ జనకుడు ఎవరైతే ఇప్పుడు మనకి ఈ ద్వాపర యుగంలో మనకు తెలిసినటువంటి జనకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మహానుభావుడైనటువంటి రాజు. ఆ రాజు అనేక విధాలుగా అంటే తను రాజ్యం చేస్తున్నప్పటికీ కూడా ఒక జ్ఞానిలాగా బతికాడు. అందుకే పుట్టుకతోటే జ్ఞాని అయినప్పటికీ కూడా శుక బ్రహ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళగానే ఆయన శుకుడికి ఎంతైనా కొద్దిగా అనిపిస్తుంది, నాలాంటి వాడు ఒక రాజు దగ్గరికి వెళ్ళడం ఏమిటి, రాజు కాదు కదా నేను అని చెప్పి. అప్పుడు వెళ్ళి బయటికి వెళ్ళి అడుగుతాడు, ఎవరొచ్చారు అంటారు వీళ్ళు ద్వారపాలకులు. నేను వచ్చానని చెప్పు అంటాడు. అనగానే అది లోపలికి వెళ్ళి వాళ్ళు చెప్తారు జనకుడికి. జనకుడికి అర్థమవుతుంది. ఆయన జవాబు రెస్పాన్స్ పంపిస్తాడు, నేను చచ్చాక రమ్మను అని చెప్పి. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే నేను అనే భావన నీ లోపల నశించాలి అనేటట్టు. ఇది ఆధ్యాత్మిక. ఇది ఇప్పుడు మనకేంటంటే ఆ పద్ధతి. అది ఆ జనకుడు ఈ జనకుడు వేరు వేరు. అది మీ ప్రశ్నకు జవాబు. ఇక్కడ ఏంటంటే ఎవరి దగ్గరైనా ఎవరైనా ఏమైనా నేర్చుకోవచ్చు అనడానికి ఉదాహరణగా కూడా నేను ఒక రాజు దగ్గర ఒక బ్రాహ్మణుడు నేర్చుకున్నటువంటి విషయాన్ని చెప్పాను. పూర్వకాలం లోపల బ్రాహ్మణుల కంటే మిగతా వర్ణముల వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ జ్ఞానం ఉండేది. ఉదాహరణకి ఇప్పుడు ఇందాక ఆయన ప్రశ్న అడిగారు కదా, ఆయన ప్రశ్నలోనే ఒక తప్పు మనం చూసాం. ఏంటంటే బ్రాహ్మణ దానిలో ఉంది అని. చాలా తప్పు. పూర్వకాలం లోపల రకరకాలుగా సంకరం అయిపోయినాయి అవి. మనకు గాధిరాజు ఉంటే ఆయన దగ్గరికి ఈయన రుచికుడు వెళ్తాడు. వెళ్ళి రాజు కుమార్తెని నేను మీ కుమార్తెని ప్రేమించాను, నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయండి అంటాడు. పెళ్లి చేస్తారు. సో అట్లా మనకు అప్పట్లోనే ఎన్నో ఉన్నాయి, సంకరాలు ఎన్నో ఉన్నాయి. పుట్టుకతో బ్రాహ్మణుడుగా అయినటువంటి పరశురాముడు తర్వాత క్షత్రియుడిగా మారిపోతాడు. ఆ రోజుల్లో పోర్టబిలిటీ అనే ఉండేదన్నమాట. తర్వాత ఇంకొక కథ ఏంటంటే జాబాలి అని ఉండేది, సత్యకామ జాబాలి అని. అతడు నేర్చుకుంటున్నప్పుడు అతను తన వర్ణానికి ఈ వేదాలు ఇష్టం అతనికి నేర్చుకోవడం. తల్లేమో వేశ్య. మరి ఎలాగా అని చెప్పేసి అంటే ఏం పర్వాలేదు గురువుగారి దగ్గరికి వెళ్ళు అంటే అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తాడు. ఆయన నీ ప్రవర చెప్పు అంటాడు. చెప్పగానే నాకు ప్రవర ఉండదు, వంశ చరిత్ర, అందుకని చెప్పి నేను సత్యకామ కుమారుడిని జావాలి అని అనగానే సరే అయితే ఒక 1 year టెస్ట్ పెట్టి నేను తీసుకుంటాను అంటాడు. ఆ రోజుల్లో ఏమి చెప్పకుండా ఆయన 1 year లోనే లెస్ దాన్ 1 year లోనే ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని తన గొప్ప శిష్యుడిగా యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఆయన మహానుభావుడైనటువంటి అనేక మంది రాజుల దగ్గర ఇంక్లూడింగ్ శ్రీరాముడు వారి దగ్గర కూడా ఆయన మహానుభావుడైన జాబాలి ఋషిగా ఆయన ఉండిపోతాడు. సో ఈ విధంగా ఏంటంటే కులముతో సంబంధం లేకుండా ఎంతో మంది ఎందుకంటే ఆ రోజుల్లో కులాలు ఉండేవి కాదు, కులాలు తీసుకొచ్చింది బ్రిటిష్ వాళ్ళు. సో కానీ వర్ణాలతో సంబంధం లేకుండా జ్ఞానము అందరి సొత్తు అనేటటువంటి భావనలో మన హిందూ ధర్మము ఉండేది. సో జై శ్రీకృష్ణ. మీ ప్రశ్న ఏంటో మర్చిపోయాను యాక్చువల్ గా. ఆన్సర్ దొరికింది సార్, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఆ జనకుడు వేరు ఈ జనకుడు వేరు అని చెప్పారు. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఎవరికి ప్రశ్న ఎవరు చేయలేపిన వాళ్ళు లేరు కదా. వండర్ఫుల్. చాలా శ్రద్ధగా చాలా మంది జాయిన్ అయ్యారు, చాలా శ్రద్ధగా విన్నారు. ఇవాల్టిది మరి ఒక 2 సార్లు 3 సార్లు వినండి. మణిద్వీపము ఇది చెప్తున్నాం కదా అని మణిద్వీపాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే సాటర్డే మనకు ఆ క్లాస్ కూడా ఉంది కాబట్టి అది కూడా వినండి. విన్నట్లయితే
మనకేంటంటే చెప్పుకునేది తత్వం అన్నిట్లలో ఒకటే. కర్మకాండలు అనేది కేవలం ఒక భాగము మాత్రమే. ఇంతకంటే మహోన్నతమైనటువంటి జ్ఞానకాండ ఉంది. మన ప్రవచనాలన్నీ జ్ఞానకాండకు సంబంధించినవే. మన ప్రవచనాలలో మనం నేర్చుకుంటున్నాం, నిర్వాణ దశకం నేర్చుకుంటున్నాం, భజగోవిందం నేర్చుకుంటున్నాం, అంతకుముందు ఉత్తర గీత నేర్చుకున్నాము. తర్వాత మళ్ళీ మనం నేర్చుకుంటున్న వాటి లోపల భగవద్గీత అనేక సార్లు మన గ్రూప్స్ లోపల చెప్పుకున్నాము. సో ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జ్ఞానకాండకు సంబంధించినవి. అతి త్వరలో శంకరాచార్యది ఆత్మబోధ కూడా ప్రారంభించుకుంటున్నాము. సో ఇవన్నీ కూడా ఏంటంటే జ్ఞానానికి సంబంధించినవి. కాబట్టి మహోన్నతమైనటువంటివన్నీ కూడా నేర్చుకుంటున్నాము. ఈ వారమునకు సంబంధించి మాత్రము ఇది మనకు వేదవ్యాసుడు అందించిన మహోన్నతమైనటువంటి సంపద. దీన్ని ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత సాధన చేసుకోవడంలో తప్పు లేదు. ఇందులో కూడా తత్వం ఉంటుంది. ఇందులో కూడా జస్ట్ బండగా మంత్రాలు చదవడం ఉండదు. బండగా మంత్రాలు చదవవలసి వస్తే మానేయండి. అర్థం చేసుకుని చదవగలిగితే చదవండి, లేకపోతే మానేయండి. ఎందుకంటే ఇవి బండగా చదివితే ఎటువంటి ఫలితము ఉండదు. ఏది చదివినా అంతే. జై శ్రీకృష్ణ. 30 seconds చూసి ప్రవచనం క్లోజ్ చేసుకుని రేపు జై మళ్ళీ రాత్రి శ్రీకృష్ణ సార్. జై మా శ్రీకృష్ణ అదృష్టం మేడం. సార్ దేవి మహత్యము మొదలు పెట్టడం, మీకు ఆలోచన చూడు చాలా అదృష్టం సార్ అసలు. జై శ్రీకృష్ణ. చాలా బాగా చెప్పారండి. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే 30 seconds లేకపోతే క్లోజ్. వండర్ఫుల్. అందరూ కూడా దొరికినటువంటి ఒకే ఒక అవకాశము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఈ 8-10 రోజుల లోపల ఇంకా మిగిలిన సమయాన్ని భగవంతుడి యొక్క ఆరాధనలో ఉప ఆసనము అనగా భగవంతుడికి సమీపముగా కూర్చోవడము, భగవంతుడితో మనము మమేకమవడము, భగవంతుడిలో మనని మనము గుర్తించడము. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేకపోతే మనము కదలలేము, కూర్చోలేము, నించోలేము, మాట్లాడలేము. ఆ చైతన్యం మన శరీరంలోంచి వెళ్ళిపోయిన మరుక్షణం మనం పడిపోతాం. కాబట్టి అందరిలో భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడిని మనం వెలికి తీయాలంటే క్రమ పద్ధతిలో వెలికి తీయాలి. దానికి సాధన కర్మ మార్గము, తర్వాత మెల్లమెల్లగా జ్ఞాన మార్గంలోకి ప్రవేశించడము. దొరికినటువంటి ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు రాత్రి 9 గంటలకు పునర్దర్శనం. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే నమః. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.